బుక్లో ఉందండి. అయితే నాకు అమ్మ లోకల్ నుంచి బాగానే అందరికీ వినిపించేదండి వాయిస్.
కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మరి 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 కోరుతున్నాం. ఆయన చెప్పమని. దండాలు దండాలు దండాలయమ్మ గోమాత మా అండా దండ దండాలు దండాలు అక్కడే ఉంటాం, ఇక్కడ కొద్దిగా ఇచ్చేసేయండి. మా అండా దండ ఆన్ చేశారా బాబు? కుడితి తాగినట్టి మేలుకే కడవలింత పాలిచ్చినావు, పిడికెడంత గట్టి పరకటే నీవు పాలిచ్చినావు, ఇంధనాలు పొట్టు లేకుండా కాడెత్తులే మాకిచ్చినావు, ఎండ కిండినావు వాన తడిసినావు, ఎకరాలు ఎకరాలు మన్ను దున్నినావు. దండాలు దండాలు దండాలయమ్మ గోమాత మా అండా దండ కొమ్ములందు వెంకటేశుడు నీ కన్నుల్లో కైలాసవాడు వాసుడు, మన సంకల్పం గణపతి స్పీడ్ లక్ష్మణుడు కోటి దేవతలు కాయ కొట్టి మీరే నీళ్ళు దీంట్లో హారతి అగ్గి పెట్టి పారిపోయింది, నీళ్ళు అటు పారిపోయింది, మొక్కలు పోయింది. ఇది ఎప్పుడు స్పెషల్ మనకి మొక్కలు మన ఇంట్లో బాగుందండి. మంచి చక్కటి బొట్టు పడిందా? నాకు నామాలు బొట్టు పడ్డాయా? నామాలు బొట్టు పడ్డాయా? నా బొట్టు బాగానే ఉంది. అద్భుతం. గంధం ఏమైనా పెట్టనా? గంధం ఏమైనా పెట్టనా? కొంచెం మీరు కూడా తిరగండి, ఫేస్ కనపడతాను. గోవులుంటేనే తిండి మనకు గోమాతే ఆధారమండి, గోవులు కాపాడరండి ఓ లేకుంటే సాగదు బండి, అంతమవుతున్నాయి గోవులు మనమంతా రక్షించరారండి, అంతమవుతున్నాయి గోవులు మనమంతా రక్షించరారండి, ఇంతమంది దేశ ప్రజలందరూ ఉండగా గోహత్యలో సిగ్గు చేయండి. దండాలు దండాలు దండాలయమ్మ గోమాత మా అండా దండ థ్యాంక్ యూ ప్రకాష్ గారు. మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా గోవులు బాగా రక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు దేశంలో అనేకమైనటువంటి క్లిష్ట పరిస్థితులు సంభవిస్తూ ఉండటం మనం టీవీలో చూస్తూనే ఉన్నాం. మన హిందూ సాంప్రదాయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు ఏమీ చేయలేనటువంటి అద్భుతమైనటువంటి అనుగ్రహం అమ్మవారికి మనకు ఉంది. అయితే కాలక్రమంలో అనేకమైనటువంటి విపత్తులు వస్తూ ఉంటాయి కాబట్టి వాటన్నింటినీ తట్టుకోవాలంటే ఏకైక మార్గం ఆధ్యాత్మికంగా ఎన్ని కార్యక్రమాలు మనం ఈ భూమి మీద చేయగలుగుతామో అంత పవర్ మనకి క్రియేట్ అవుతుంది. అట్లాగే పత్రిజీ గారు పిరమిడ్ ధ్యాన కేంద్రం అని చెప్పని ఈరోజు భారతదేశం అంతా కూడా వ్యాపింపజేస్తున్నారు. అంటే మెడిటేషన్ ద్వారా మన లోపల ఉన్నటువంటి ఏ శక్తి అయితే అణిగి ఉందో దాన్ని బయటికి తీయవచ్చు. దానికోసం అందరూ కూడా ధ్యాన మార్గంలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ పూజలు పునస్కారాలు వ్రతాలు కూడా దానిలో భాగమే. ఇవన్నీ చేసుకుంటూ వెళుతూ ఉంటే అప్పుడు మనకు ఆ ధ్యానం అనేటువంటిది మనసు పూర్తిగా కుదురుతుంది. లేకపోతే ఏమవుతుందంటే కళ్ళు మూసుకోగానే ఆ రోజు జరిగిన సంఘటనలు ఆ క్రితం జరిగిన సంఘటనలు సినిమా రీల్లాగా మనకు వస్తానే ఉంటాయి. మనల్ని ఎవరు కోపడ్డారు, ఎవరు తిట్టారు, మనం ఎవరిని తిట్టాం, ఈరోజు ఏం కూర చేసుకున్నాం, ఈ విషయాలన్నీ కూడా ఆ ధ్యానంలో కూర్చోగానే మొట్టమొదటిగా 5 నిమిషాలు అందరికీ వస్తాయి. 6వ నిమిషం నుంచి ఏమవుతుందంటే ఆ వచ్చే విషయాలన్నీ కూడా పక్కకు తీసేస్తా ఉంటే అసలైనటువంటి దాని మీద దృష్టి పడుతుంది. దానికోసమే రోజు 20 నిమిషాలు, అరగంట, 2 గంటలు ధ్యానం చేయమనేది. ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుని ఆలోచనలు ఎప్పుడైతే ఆగిపోయినాయో అక్కడ రక్త ప్రసరణ అనేటువంటి వేగం తగ్గిపోతుంది. ఎప్పుడైతే రక్త ప్రసరణ వేగం తగ్గిందో బీపీలు రావు. దానికోసం ధ్యానంలో కూర్చుంటే బీపీ తగ్గుతుందంటే కారణం ఇది. ఎప్పుడైతే ఆలోచనలు తగ్గిపోయినాయో ఆ రక్త ప్రసరణలో ఒత్తిడి తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఒత్తిడి తగ్గిందో ఆ బ్లడ్ ప్రెషర్ అనేటువంటిది క్రమక్రమంగా చక్కగా ఒక క్రమ పద్ధతిలో నడుస్తుందని చెప్పి ఆ సైన్సే ప్రూవ్ చేసింది.
అందుకని ఈ రోజున చాలా మంది ధ్యాన మార్గంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏమ్మా, మరి ఈ పూజకి సంబంధించినటువంటి వస్తువులు నేను చెబుతాను, అన్నీ వచ్చినాయో లేదో ఒక్కసారి చూసుకోండి. మొట్టమొదటిగా మీకు అమ్మవారి ఫోటో ఇచ్చారు కదా, తర్వాత 4 పళ్ళు అరటి పళ్ళు ఇచ్చారు, ఒక జాకెట్ మొక్క ఇచ్చారు, కుంకుమ ఇచ్చారు, అక్షతలు ఇచ్చారు, పుష్పాలు ఇచ్చారు, గంధం ఇచ్చారు, వస్త్రంగా జాకెట్ మొక్క ఇచ్చారు, తమలపాకులు ఒక్క వచ్చినాయి కదా అందరికి. ఎవరికైనా రాకపోతే ఒకసారి చెప్పండి, ఎందుకంటే మధ్యలో మనం ఏది డిస్టర్బెన్స్ అవ్వకూడదు కార్యక్రమం జరిగేటప్పుడు. గంధం అంటే మీరే కూర్చో, మీ కొట్లోదే గంధం. కావాలి. అందరం కూడా ఓంకారం చెప్పుకుందాం. వెన్ను నిటారుగా కూర్చుని కళ్ళు మూసుకుని ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు ప్రార్థన చేసుకోండి. ఇక్కడ అమ్మ అంటే అందరికి అమ్మే కాబట్టి జిల్లెలమూడి అమ్మవారి పూజ అని చెప్తున్నాం. అమ్మకి అందరూ బిడ్డలే, పశువులు, పక్షులు, మానవులు, దేవుళ్ళు కూడా అమ్మకు సంతానమే. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ. అందరికన్నా పెద్దమ్మ ఎవరు అంటే అమ్మే. కాబట్టి అమ్మను తలుచుకుంటూ మనం 3 సార్లు ఓంకారం చెప్పుకుందాం. వెన్ను నిటారుగా పెట్టుకుని కళ్ళు మూసుకుని కూర్చోవాలి. ఫోన్లు కనుక తెచ్చుంటే సైలెంట్లో పెట్టుకోవాలి. దయచేసి ఇది ఒక్కటి మట్టికి పాటించండి. ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ కనుక మోగింది అంటే మేము జిల్లెలమూడి తీసుకెళ్ళిపోతాం. ఇది చాలా నిక్కచ్చైనటువంటి పని. పూజ కన్నా కూడా ఫోన్ సైలెంట్లో ఉండాలి. ఓ చెప్తున్నాను. జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. 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 జయ హో
మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. ఇప్పుడు జిల్లెలమూడి నుంచి వచ్చినటువంటి ఆస్థాన విద్వాంసులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మహాసంకల్పం మీతో చెప్పిస్తారు. తర్వాత గణపతి పూజ, తర్వాత లలితా సహస్రనామంతో కుంకుమ పూజ, తర్వాత అమ్మవారి యొక్క వ్రత విధానం. ఈ మొత్తం కార్యక్రమానికి సుమారుగా 2 గంటల సమయం పడుతుంది. అందరూ కూడా సావధానంగా కూర్చుని చక్కటి అవకాశం. ఏకాదశి రోజు బుధవారం. ఈ బుధవారం అనేటువంటిది ఒక ప్రాముఖ్యత ఏంటి అంటే, జిల్లెలమూడి అమ్మవారు భూమి మీదకి వచ్చింది బుధవారం నాడే, ఈ భూమిని విడిచింది బుధవారం నాడే. అమ్మ పుట్టినటువంటి తిథి కూడా ఏకాదశి రోజు కనుక ఆ సమయం చక్కగా ఆసన్నమై ఉంది. ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, గీతా జయంతి, గీత పుట్టినరోజు కూడా ఈ రోజే, భగవద్గీత. అంతటి చక్కటి అవకాశం ఉన్నటువంటి ఈ రోజున మన పెనుగొండ గాంధీ గారి యొక్క సహకారంతో శ్రీనివాసు వారి అబ్బాయి, పెద్ద అబ్బాయి, విశేషం ఏమిటి అంటే, వాడు అమ్మ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటే మరి ఏమి మొక్కుకున్నాడో తెలియదు, వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం వచ్చినటువంటి సందర్భంలో మొట్టమొదటి నెల జీతం అమ్మవారికి ఇస్తాను అని చెప్పి అనుకున్నాడంట. దానికి మన యొక్క రూపకల్పన ఏంటంటే, చక్కటి మీ స్థలంలో అమ్మ యొక్క పూజ చేసుకో ఆ ధనంతో అని చెప్పని ఒక సూచన చేయటం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని వారి స్థలంలో ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఇప్పుడు వారి గణపతి ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రియవతు. శ్రీ మహాసరస్వత్యై నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వాగర్ధాయువ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. ఓ నమో నమో శ్రీనాగేశ్వర నమో నమో. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి సానో మంద్రేషమోర్జందుహానాథేనర్వాగస్మాన్ ఉపసుష్టుదైతు. అయం ముహూర్తస్సు ముహూర్తోऽस्तु. ఏతత్శుభముహూర్తకాలే సూర్యాదీనాన్నవానాం గ్రహాణామత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. యస్సివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియగుం స్మరామి. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీవిజయోర్భూతిర్ధ్రువాణీతిర్మతిర్మమ. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజన్నిత్యం వ్రజామి శరణం హరిం.
సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం అమంగళం ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిః లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదాముపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. చక్కగా అక్షతలు తీసుకొని మీ దగ్గర అక్షతలు అమ్మవారి పటం దగ్గర వేస్తూ ఉండండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. రెండు అక్షంతలు, రెండు గింజల అక్షతలు నమః అన్నప్పుడల్లా వేస్తూనండి. శచీ పురందరాభ్యాం నమః, అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః, అనసూయా నాగేశ్వరాభ్యాం నమః, హైమవతీ మహాదేవ్యై నమో నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో నమో నమః. రెండు గింజల అక్షతలు పైకి విసిరేసి సర్వజనులకి, బ్రాహ్మణులకి, సకల వేదాలకి, శాస్త్రాలకి, సకల గోవులకి నమస్కారం చేసుకోండి. ఊర్ధ్వం ఖాన చూసి ఒకసారి. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో నమో నమః. మీ దగ్గర ఆచమనానికి నీళ్ళు ఇస్తారు గ్లాసులో. ఆ గ్లాస్తో తమలపాకుతో నీళ్లు తీసుకొని, నీళ్లు కుడి చేతిలో పోసుకొని, అడం చేతితో తమలపాకు తీసుకొని కుడి చేతిలో నీళ్లు పోసుకొని, రెండు చేతులు చక్కగా ప్రక్షాళన చేసుకొని శిరస్సు పైన నీళ్లు చల్లుకోండి అమ్మ అందరూ. ఓం హస్తం ప్రక్షాళ్య అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాం గదోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరస్సుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ఒక్కసారి దీపారాధన చూసి నమస్కారం చేసుకోండి అమ్మవారి పఠం దగ్గర. ఓం ఉద్దీప్య స్వజాత వేదో భగ్నం నిర్వృతం మమ పశో గుహ్యమహ్యమావహ జీవనం చ దిశో దిశ. దీపదేవతాభ్యో నమః. ప్రార్థనాపూర్వ నమస్కారం ఉపజామి. ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రక్షసాం. కురు ఘంటారవం తత్ర దేవతా క్వానలాంఛనో. ఆపస్తత్వం తు ఏ భూతా భూమి సంస్థితా. తే భూతా విఘ్నకర్తారా తేన సంతు శివాగ్నజ. అందరూ ఆచమానం చేయండి. 3 సార్లు విడివిడిగా కమలపాకుతో ఎడం చేతితో నీళ్లు తీసుకొని, కుడి చేతిలో 3 సార్లు విడివిడిగా నీళ్లు తీసుకొని 3 సార్లు విడివిడిగా ఆచమానం చేయండి. చప్పుడు రాకుండా తీసుకోండి నోట్లోకి. ఆచమ్య తలకి రాసుకోకుండా ఆచమానం చేయండి. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ కేశవాయ నమః. నారాయణాయ స్వాహ నారాయణాయ నమః. ఈ ముద్ర వేసి తీసుకోండి అందరూ. శంఖ ముద్ర వేసి తీసుకోండి. నారాయణాయ స్వాహ నారాయణాయ నమః. మాధవాయ స్వాహ మాధవాయ నమః. హస్తం ప్రక్షాళ్య 3 సార్లు నీళ్లు మీరు తీసుకొని మీ ధర్మపత్ని గారికి, మీ యొక్క భార్యకి వేసిన తర్వాత ఆచమానం చేయి కడుక్కోండి ఇద్దరు కూడా. హస్తం ప్రక్షాళ్య గోవిందాయ నమః. నమస్కారం చేసుకోండి అమ్మ అందరూ. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షరాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంతు. ఒక్కళ్ళుగా కూర్చుంటే 2 గింజల అక్షతలు తీసుకోండి. దంపతులుగా కూర్చుంటే మగవారు అక్షతలు తీసుకొని 2 గింజలు వాసన చూసి మీ ఆడవారి వెడంభుజం పక్క నుంచి పడేసేయండి అక్షతలు. ఒకళ్ళుగా కూర్చుంటే మగవారు కానీ ఆడవాళ్ళు కానీ వారు ఒక్కరి వాసన చూసి ఎడం భుజం పక్క నుంచి. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. నిటారుగా కూర్చొని ఈ 3 వేళ్లతో చూపుడు వేచుటుగా తీసేసి ఈ 3 వేళ్లతో నాసికాన్ని పట్టుకొని ప్రాణాయామం చేయండి. ఓం భూ ఓం భువః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. చక్కగా చేయి తీసేసి అందరూ నమస్కారం చేసుకొని అందరూ మమ అనుకోండి. యజమానస్య ఉపాత్త సమస్త దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే
వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావర్యోః మధ్యప్రదేశే సూరంపల్లి గ్రామే స్థితానాం సమస్త దేవతా గో బ్రాహ్మణ హరిహర గురుజన దైవ సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠ సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే హేమంత ఋతౌ మార్గశిర మాసే శుక్లపక్షే ఏకాదశ్యాం తిథౌ వాసరః వాసరస్తు శుభవాసరే సౌమ్యవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణయే గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమాన్ శ్రీమతః గోత్రః నామధేయః అస్య యజమానస్య గోత్రోద్భవస్య. మీ గోత్రనామాలన్నీ కూడా మనస్సులో తెలియజేసుకోండి. యజమానస్య గోత్రః గోత్రాణం, మీ గోత్రాలు చెప్పుకోండి అమ్మా. అలాగే ఇంటి పెద్ద పేరు చెప్పుకోండి. నామధేయస్య, వారి ధర్మపత్ని పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సమేతస్య యజమానస్య సహ కుటుంబానాం, కుటుంబ సభ్యుల పేర్లు తలుచుకోండి మనస్సులో ఒక్కసారి. యజమానస్య సహ కుటుంబానాం సహ బాంధవానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధ్యర్థం. 2 గింజల అక్షతలు తీసుకొని అందరూ ఎడమ చేతిలో వేసుకొని కుడి చేయి ఇలా మూత వేసి కుడి కాలు మీద పెట్టుకోండి. ఇలాగా అందరూ నేను చెప్పినటువంటి వాక్యాలు చెప్తూ ఉండండి. మైక్ పెట్టు. ఏది తక్కువలో శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాదేవదేవస్య భగవతః బాహ్యంతర పరిపూర్ణస్య కనక రజత వజ్ర వైఢూర్య గోమేధిక మరకత మాణిక్య పుష్యరాగ ప్రవాళ స్ఫటికాది దివ్య శిఖర పరివృత కైలాసవాసినః త్రిపురాంధక తారకాది క్రూర దైత్యేయ మర్దనస్య శూలాద్యాయుధారిణః. మనస్సులో నేను చెప్పినటువంటి వాక్యాలు అన్వయించుకుంటూ మమ అనుకుంటూ ఉండండి. అంటే మీరు చెప్తున్నట్టుగా భావన చేసుకోండి. మాధవసాయకస్య సచ్చిదానంద విగ్రహస్య విఘ్నేశ్వర వీరభద్రషడాననజనకస్య గౌరీ మనోనాయకస్య సామ సదాశివ దేవత తథా సర్వదేవత సర్వరూపాణి స్వరూపాణి మాతృశ్రీ అనసూయా మహాదేవి చండీ పరదేవతా స్వరూపిణి అనసూయా మహాదేవి తథా నానా అవతార విభూషిత మహాలక్ష్మీ మనోనాయకస్య వైకుంఠాధిపతేః శ్రీ మహావిష్ణు పరిపూర్ణానుగ్రహ సిద్ధిద్వారా సప్తద్వీపధరిత్రీ పర్యంతం స్థితానాం బ్రాహ్మణాది సర్వవర్ణానాం నానా గోత్రాణాం నానా నామధేయానాం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం కాయిక వాచిక మానసిక త్రైవర్ణిక అశేష పాప నివృత్తి ద్వారా జన్మాభ్యాసాదు జన్మ ప్రభృతి ఏతక్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధక్యేషు జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థాసు మనోవాక్కాయ కర్మేంద్రియ వ్యాపారై రహసి ప్రకాశే చ జ్ఞానతో అజ్ఞానదశ్చ ప్రకాశకృతానాం అజ్ఞానదశ్చ చిరకాల అభ్యస్తానాం బహూనాం బహువిధానాం పాపానాం ఉపశమనార్థం క్రిమికీటకాది జంతుతాడన సర్పమార్జాలాది వధాదీనాం నివృత్త్యర్థం పరనింద ఆత్మస్తుతి మాతా పితృ గురు నిందాది దోష నివృత్త్యర్థం ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక దుఃఖత్రయ నివారణార్థం పరచక్ర పరయంత్ర పరతంత్ర పరకృత్య మారణాది షట్కర్మోపద్రవశాంత్యర్థం అనిమాది అష్టైశ్వర్య ప్రాప్త్యర్థం కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాది అంతఃశత్రూణాం సకల విఘ్నకరణాది బహిశత్రూణాం వినాశనార్థం అస్మిన్ గ్రామే
सूरंपल्ली ग्रामे स्थितानां अस्मिन् राष्ट्रे अस्मिन् भारत देशे अस्मिन् परिसर प्रदेशे च निवासीनां अतिवृष्टि अनावृष्टि राजबाधा क्षामडांबर महामारी भय अग्निभय जारचोरादि सकल भय निवारणार्थं सर्ववर्णानां तत्ततु वर्णाश्रमोचित कर्मानुष्ठान द्वारा जनिता चित्त शुद्धि संपादित साधन चतुष्टय समसाधित आत्म विचार संजात प्रत्ययग्रहैक्य अनुसंधान द्वारा ब्रह्म साक्षात्कार प्राप्ति अर्थं गुरुदैव भक्ति परायणानां सर्व विघ्नेन तत्तदर्चना सिद्ध्यर्थं प्रजा प्रभुत्वांगन प्रधान हस्त्यस्व रथ पदादि विविधैश्वर्य सिद्ध्यर्थं सर्व स्त्री पुरुष जनाश्रित भूत प्रेत पिशाच ब्रह्म राक्षस यक्ष यमदूत अग्नि अशनि उल्कापात गजसिंह व्याघ्र उर्क वृश्चिक पतंग पन्नग नक्रग्रह शाकिनी ढाकिनी काकिनी याकिनी राकिनी कामिनी ग्रहादि उपग्रहोपघात शत्रुवर्षादपादि प्रयोग प्रदव शांति अर्थं परदेश आक्रमित भारत भूभाग स्वायत्तीकरणार्थं सर्वशत्रु पराजयार्थं फलायन सिद्ध्यर्थं समस्त भूमंडले उग्रवाद भय निवारणार्थं पालकानां परचक्र भय निवारणार्थं यथा न्याय परिपालन सिद्ध्यर्थं देशपालकानां राज्यांग विधान देशपालनार्थं राज्यांग विधिना देशपालना सिद्ध्यर्थं राज्यपालकानां दुष्ट बुद्धि दुर्मनः कुत्सित बुद्धि परद्रव्य अपहरण वृत्तिच्छेदन परपीडन परवंचन सर्वबंधु प्रीति अन्योन्य निंदारोपणादि निरसन द्वारा धर्म बुद्धि प्राप्ति द्वारा दुर्नीति निर्मूलन द्वारा प्रजाभिमान अनुरागैः परिपाल्यमान बुद्धि सिद्ध्यर्थं कृषिबलानां समस्त ईति बाधा निवृत्ति द्वारा सकल सस्य समृद्ध्यर्थं सर्वनद नदी वापि कूपतटाकादीनां सद्यस्ववृष्ट्या अपां पूर्णित सिद्ध्यर्थं अध्येतॄणां उन्नत विद्या प्राप्ति द्वारा सकल विद्यासु उन्नत श्रेण्यौ उत्तीर्णता सिद्ध्यर्थं भूमंडले विश्वशांति मूलाधार गो ब्राह्मण रक्षण सिद्ध्यर्थं तद्वारा अखिल प्राणि शुभ प्राप्ति अर्थं सर्वेषां भारतीयानां परस्पर ऐकमत्य प्रवृत्त्या लोकहित कार्यचरणा बुद्धि सिद्ध्यर्थं सर्वेषां भक्ति ज्ञान वैराग्य प्राप्ति द्वारा जन्मान्ते मोक्ष प्राप्ति अर्थं धर्म संरक्षणार्थं विप्राणां स्वार्थरहित लोकक्षेम दृष्ट्या स्ववर्णोचित नित्य नैमित्तिक काम्य कर्मानुष्ठान द्वारा कर्मसु यज्ञयागादि क्रतुषु स्वस्व सूत्र कर्मसु मनः प्रेरणार्थं वेद प्रबोधित वर्णाश्रम धर्म अनुसरण सिद्ध्यर्थं आर्ष धर्म प्रतिष्ठा सिद्ध्यर्थं सर्वेषाणां दुर्व्यसन निर्मूलन द्वारा सदाचार सिद्ध्यर्थं सदाचार सिद्ध्यर्थं सर्वेषां भारतीयानां हैंदव धर्म महात्य ज्ञान द्वारा अनेकानेक धर्म पुण्य कार्यचरणा बुद्धि सिद्ध्यर्थं सकल मत कलह निवृत्ति अर्थं स्त्रीणां काकवंद्य जन्मवंद्यादि दोष निवृत्ति द्वारा सत्संतान प्राप्ति अर्थं सर्वजनानां सुख जीवन सिद्ध्यर्थं गोवध निषेध द्वारा गोरक्षणार्थं भारत देश आर्थिकाभिवृद्धि अर्थं भूलोके सर्वेषां सकल व्याधि भय निवारण द्वारा शताधिक वर्ष सुख जीवन सिद्ध्यर्थं सर्वेषाणां अभिलषित सकल धर्म कार्येषु राजद्वारे राजमुखे सभाद्वारे सभामुखे सर्वत्र दिग्विजयता सिद्ध्यर्थं यशोधन सिद्ध्यर्थं सर्वेषां कालदेवता प्रसाद द्वारा सर्वेषां भक्तजनानां अर्कपुरी पुण्यक्षेत्रे विराजमानायाः जगज्जनन्याः प्रेमामृतवर्षिण्याः ब्रह्मांड वंशपावन्याः श्री नागेश्वरार्धांगलक्ष्म्याः श्री अनसूया महादेव्याः दिव्यानुग्रह सिद्ध्यर्थं अर्कपुरी विराजमानायाः दयामूर्त्याः श्री हैमवती महादेव्याः दिव्यानुग्रह सिद्ध्यर्थं
నాగేశ్వర స్వామి దేవతాముద్దిశ్య నాగేశ్వర స్వామి దేవతా ప్రీత్యర్థం వరసిద్ధి వినాయక స్వామి దేవతాముద్దిశ్య వరసిద్ధి వినాయక స్వామి దేవతా ప్రీత్యర్థం శ్రీ విశ్వజననీ పరిషత్ శాశ్వత సర్వతోముఖాభివృద్ధ్యర్థం సమస్త సౌభాగ్య సిద్ధ్యర్థం విశ్వశాంతి సంపత్త్యర్థం సకల కళ్యాణ ప్రాప్త్యర్థం సర్వారిష్ట సర్వోపద్రవ నివారణార్థం మాతృపూజకానాం అమ్మ అందరూ చెప్పండి మాతృపూజకానాం మాతృపూజికానాం మాతృసేవకానాం మాతృసేవకానాం మాతృ దివ్యనామ తత్పరాణాం మమ సహకుటుంబానాం సకల శుభఫల అవాప్తి అర్థం భక్తి జ్ఞాన వైరాగ్యత సిద్ధ్యర్థం సనాతన ధర్మ పరిరక్షణార్థం సనాతన ధర్మ విశ్వవ్యాప్త్యర్థం ప్రాతఃకాలే మాతృశ్రీ అనసూయా మహాదేవి ప్రీత్యర్థం అనసూయా మహాదేవి వ్రతాఖ్యం కర్మ కరిష్యే ఆదౌ ప్రథమతః గణపతి స్వరూపిణి అనసూయా మహాదేవి పూజా అహం కరిష్యే. అక్షతలు కుడి చేతులకు మార్చుకొని కుడి చేతులు అక్షతలు తీసుకొని అక్షతలు నీళ్లు పక్కన విడిచిపెట్టండి అమ్మా. ఆ బల్ల మీదే పక్కన ప్లేట్ పక్కన విడిచిపెట్టండి. తదంగ కలశారాధనం కరిష్యే. ఇప్పుడు ఆ గ్లాసులో నీళ్లు ఉన్నాయి కదా మీకు ఇచ్చినటువంటి గ్లాసులో, ఆ గ్లాసులో కొద్దిగా గంధం తీసుకొని ఆ పాత్రకి అలంకరణ చేసి కొద్ది గంధం నీళ్ళల్లో వేసి 2 గింజల అక్షతలు వేసి ఒక పుష్పం వేసుకొని మీ చెయ్యి బోర్లిచ్చండి. తమలపాకు చెయ్యి పైన ఇట్లా గ్లాస్ పైన బోర్లిచ్చి పట్టుకోండి. నేను చెప్పిన ద్రవ్యాలు దాంట్లో వేసి అక్షతలు గంధము పుష్పం వేసి ఆ గ్లాస్ పైన మీ చెయ్యి బోర్లిచ్చండి. తదంగ కలశారాధనం కరిష్యే. కలశం గంధ పుష్ప పత్ర అక్షతైరభ్యర్చ్య ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః మూలే చత్రశుదో బ్రహ్మ మధ్యే మాతృణాశ్రితః కుక్షౌ దుస్సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేద సామవేదో అథర్వణః అంగైశ్చ శిరా సర్వే కలశాంబు సమాశ్రితః ఓం నా కలశే ఏషుదాజ్ పవిత్రే పరిశుద్ధతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదకం సర్వం విశ్వా భూతాన్యాప ప్రాణా వా ఆప పశవ ఆపో నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప చిందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవతా ఆపో భూర్భువస్వరాపవోం. చేయి తీసేసి తమలపాకుతో నీళ్ళల్లో కలగదిప్పండమ్మా. గంగే జమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే కురు కావేరి తుంగభద్రాజా కృష్ణవేణి జగౌతమి భాగీరథి విఖ్యాతాః పంచగంగా ప్రకీర్తాః ఆయాంతు గణపతి స్వరూపిణి అనసూయా మహాదేవి సహిత అనసూయా మహాదేవి దివ్యా వ్రతాఖ్యే కర్మణి పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. ఆ తమలపాకుతో నీళ్లు తీసుకుని కలసంలో పూజా ద్రవ్యాలు మీ చల్లండమ్మా. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష అమ్మవారి పఠం దగ్గర చల్లండి. దేవీం సంప్రోక్ష తర్వాత మీ చల్లుకోండి. ఆత్మాని సంప్రోక్ష అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యస్మరే పుండరీకాక్ష సబాహ్యాభ్యంతర శుచి పుండరీకాక్షాయ నమః. ధ్యానం 2 అక్షతలు తీసుకొని ఒక పుష్పం తీసుకొని పట్టుకోండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముస్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిశ్చే సాదనం. మహాగణపతయే నమః. గణపతి స్వరూపిణి అనసూయా మహాదేవ్యే నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అక్షతలు పుష్పం ఉంచండి అక్కడ. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. మళ్ళీ 2 గింజల అక్షతలు నమస్కారం చేసుకోండి అమ్మా. నవరత్న ఖచిత హేమ సింహాసనార్థం పుష్పాన్ని సమర్పయామి అక్షతాన్ని సమర్పయామి. పాదయో పాద్యం సమర్పయామి. తమలపాకుతో నీళ్లు తీసుకొని అలా అమ్మవారి దగ్గర చూపించేసి పక్కన వదిలిపెట్టండి. పాదయో పాద్యం సమర్పయామి. అలా 3 సార్లు చేయండి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖేషు శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్నపయామి. తమలపాకుతో నీళ్లు చల్లుతుండండి. ఓం ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జసాతన మహేరణ చక్షసే యోవస్యవతమోరహతస్య భాజదేహనః వసదేర్వ మాతరః తస్మా అరంగమామ ఓయస్య అక్షరా ఇన్వధ ఆపోదనేదాతినః. గణపతి స్వరూపిణి అనసూయా మహాదేవ్యే నమో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రం ఒక పుష్పం 2 అక్షతలు తీసుకుని అట్లా ఉంచండి. అభివస్త్రా సుసనాం నిరుషాభిదశితుగా పూజమానాః
అభిచంద్రాభర్తవేనో హిరణ్యాభిస్వార్దినో దేవసోమ గణపతి స్వరూపిణి అనసూయా మహాదేవి నమః వస్త్రార్థం పుష్పాన్ని సమర్పయామి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సంప్రస్తాదు ఆయుష్యమగ్రియం ప్రతిమ శుభ్రం యజ్ఞోపవీతం యజ్ఞోపవీతం సమర్పయామి గంధం తీసుకొని సమర్పించండి అమ్మ అమ్మవారి దగ్గర గంధద్వారాంధ్రాదర్శానిత్యపుష్టాం పరీషణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపయశ్రియం దివ్యశ్రీ పరిమళ చందనం సమర్పయామి రాజనేతే పరాజనే దూర్వారోహనుష్మణీః హరదాశపుండరీ ఏకాని సముద్ర సుగ్రాజమే అలంకరణార్థం హరిద్రాచూర్ణ కుంకుమ విలేపం సమర్పయామి కొద్ది కుంకుమ పెట్టి నమస్కారం చేయండి అమ్మవారి దగ్గర హరిద్రాచూర్ణ కుంకుమ విలేపం సమర్పయామి పుష్పైః పూజయామి అక్షతైః పూజయామి ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః అక్షతలతో కానీ పుష్పాలతో కానీ 2 గింజలు అక్షతలు వేస్తుండండి ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః ఓం కుమారగురవే నమః ఓం మూషికవాహనాయ నమః ఓం భిన్నదంతాయ నమః ఓం నాగయజ్ఞోపవిధారిణే నమో నమః ఓం సుముఖ్యే నమః ఓం స్వభావముదురాయ నమః ఓం కరుణారససాగరాయ నమః ఓం ధరస్మేరముఖాంబుజాయ నమః ఓం అనసూయా మహాదేవ్యే నమో నమః గణపతి స్వరూపిణి అనసూయా మహాదేవ్యే నమో నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షత పూజాని సమర్పయామి ధూపమాగ్రాపయామి. ఈ పైన ధూపము దీపము హారతి పైన ఇస్తారు అగరబత్తులు అక్కడ ఉన్నాయి చూడండి అక్కడ పెట్టారుగా దాంట్లో ఇచ్చేసి గాంధీ గారిది కాదు అంత లైవ్ వెళ్తుంది రాని రాని ఓం వనస్పతిర్భవేదివ్యేర్ నానాగంధైః ఆగ్రే సర్వదేవానాం ధూపోజం ప్రదూషితాం గణపతి స్వరూపిణి అనసూయా మహాదేవ్యే నమో నమః ధూపమాగ్రాపయామి స్థాపిత ప్రత్యక్ష దీపం దర్శయామి. దీపాలు నమస్కారం చేసుకోండి అమ్మా. ప్రత్యక్ష దీపం దర్శయామి. సూర్య భగవాన్ కిరణానికి నమస్కారం చేసుకోండి. ప్రత్యక్ష దీపం దర్శయామి. సాధ్యం త్రివర్త సంయుక్తం బంధినా వేదం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య నిరాపహం దీపం దర్శయామి. ధూపదీపానంతర శుద్ధ ఆచమనీయం సమర్పయామి. గిన్నెది గిన్నెట్టు పెట్టుకోండి. బేసిన్ ఖాళీ అది ఇటుకి పెడదాం పెట్టండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మీ దగ్గర ఉన్నటువంటి ఒక అరటిపండు నైవేద్యం పెట్టండి. మీ దగ్గర ఉన్నటువంటి అరటిపళ్ళలో ఒక అరటిపండు తీసుకొని ముచ్చిక ఒకసారి అలా గిల్లేసి దాని మీద ప్రోక్షణ చేయండి అమ్మా ఫలం మీద. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి తమలపాకుతో నీళ్లు చల్లండి వాటి మీద. ధియో యో నః ప్రచోదయాత్. సత్యం ప్రత్యేన ప్రశంసామి అమృతమస్తు అమృతో వస్త్రమసి. గణపతి స్వరూపిణి అనసూయా మహాదేవి నమః. 5 సార్లు ఆ ఫలాన్ని అమ్మవారు చూపించండి. కదలీ ఫల సహిత నారికేల సకలాన్ని వేదయామి. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ బ్రహ్మణే నమః. మధ్యే మధ్యే పాంద్రమస్తు వృక్షాలయామి. ఆదో వృక్షాలయాం శుద్ధ ఆచమని సమర్పయామి. ఇంకో అరటిపండు తాంబూలం పూగీ ఫలైర్నాగవల్లిలేరుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిలుక్షతాం. తాంబూలం నీ దగ్గర ఉంది లక్ష్మి. 2 అరటిపళ్ళు తిండి, 1 తమలపాకులు 2.
తమలపాకులు కూడా ఉన్నాయి. మీ దగ్గర ఉన్నది ఏమండి? 5 తమలపాకులు తర్వాత తీసుకుందాం. ఇక్కడ పోండి, ఇక్కడ మెయిన్ కదా. మీకు ఇచ్చినటువంటి తాంబూలం కూడా చూపించండి. తమలపాకు ఒక్క ఇచ్చారు కదా, ఒక తమలపాకు కుంకుమ పూజకు ఉంచుకోండి. పూగీ ఫలేశకర్ పూరేర్నాగవల్లీదరేర్దం ముక్త చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రదక్షితాం తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతర శుద్ధ ఒక్క తాంబూల చర్వణానంతర శుద్ధ ఆచమని సమర్పయామి. నీరాజనం ఇచ్చా మీరు పెట్టుకున్నారా ఒక్కలో? అన్ని మీ కొట్లో అయ్యాయి కదా, తెచ్చుకో. ఓం హిరణ్యపాత్రం మధు పూర్ణం దదాతి మధవ్యోధానేతి ఏకదా బ్రహ్మణో భారతి ఏకదైవ యజమాన ఆజుస్తేజో దదాతి. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేశ్వరం రాజ్యం మహారాజ్యమాధిపత్యం. అమ్మ అందరూ కూడా హారతిని అక్కడ అమ్మవారి పాదుకలకు అద్దండి, అమ్మవారి యొక్క పఠానికి అద్దండి. ఆనంద కర్పూర దివ్య మంగళ నీరాజయామి గణపతి స్వరూపిణి అనసూయా మహాదేవి నమః. నీరాజయామి నీరాజన అనంతర శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. ఇప్పుడు కళ్ళకద్దుకోండమ్మా. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. హర నమ పార్వతీసుతయే శ్రీమన్ మహాగణాధిపతయే నమః. జై బోలో గణేశ మహారాజ్ కి. గణపతి స్వరూపిణి అనసూయా మహాదేవికి. గణపతి స్వరూపిణి హైమవతి మహాదేవికి. గట్టిగా చెప్పాలి, ఎందుకంటే నిద్ర కూడా ఎగిరిపోతుంది మనకు వచ్చే నిద్ర కూడా. గణపతి స్వరూపిణి అనసూయా మహాదేవికి. మంత్ర పుష్పం ఒక పుష్పం నక్షత్రాలు తీసుకుని వేయండి. సుముఖశ్చేకర్ణితశ్చ కపిలో గజకర్ణికః లంబోదర శివడో విఘ్నాజో గణాధిపః ధూమకేతుర్ గణాధ్యక్ష పారసింధోజాన్నః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కంద పూర్వజః షోడశైతాని నామాని అప్పుడే సృజాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్న జాయతే తత్పురుషాయ వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాతు. నమో వ్రాతపతయే నమో గణపతయే నమో ప్రమదపతయే నమస్తే లంబోదరాయ గ్రంథాయ విఘ్న వినాశనే శివసుదాయ శ్రీవరదమూర్తయే నమో నమః. గం గణపతయే నమః. తవ పాదారంతయోః దివ్య సువర్ణ మంత్ర పుష్పం నిర్పయామి. 2 నక్షత్రాలు తీసుకుని వేయండి. 2 గింజలు. యానికాని జపాపాణి జన్మాంతరకృతాని జాతాని తాను పునః ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవః రాహిమాం కృపయా దేవ. శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం తవ మమానుకోణం తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో గణాధిప. నమస్కారం చేసుకోండి. పునః పూజాంచ కరిష్యే. ఛత్రమాచ్ఛాదయామి. అక్షతలు 2 గింజలు వేయండమ్మ. ఛత్రమాచ్ఛాదయామి చామనేర్విజయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి. 2 గింజలు అక్షతలు అట్లా పట్టుకోండమ్మా. వికటోత్కట సుందరదంతి ముఖం భుజగేంద్ర సుసర్ప గదాభరణం గజనీల గజేంద్ర గణాధిపతిం ప్రణతోస్మి వినాయక హస్తి ముఖం. సురసుర గణపతి సుందర కేశం ఋషి ఋషి గణపతి యజ్ఞ సమానం. భవ భవ గణపతి పద్మ శరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే. గజముఖ వక్త్రం గిరిజాపుత్రం గణగుణమిత్రం గణపతిమీశ ప్రియం. కరధృత పరశుం కంకణపాణిం కబళిత పద్మరుచిం. సురపతి వంద్యం సుందర నృత్తం సురచిత మణిమకుటం. ప్రణమత దేహం ప్రకటిత తాళం షడ్గిరి తాళమిదం తత్తత్ షడ్గిరి తాళమిదం తత్తత్ షడ్గిరి తాళమిదం. లంబోదర వర కుంజాసుర కృత కుంకుమ వర్ణధరం. లంబోదర వర కుంజాసుర కృత కుంకుమ వర్ణధరం. శ్వేత సశృంగం మోదక హస్తం ప్రీతి సపనస ఫలం. ప్రీతి సపనస ఫలం. ప్రీతి సపనస ఫలం. నయనత్రయ వరనాగ విభూషిత నానా గణపతిదం తత్తత్ నయనత్రయ వరనాగ విభూషిత నానా గణపతిదం తత్తత్ నానా గణపతిదం తత్తత్ నానా గణపతిదం. ధవళిత జలధర ధవళిత చంద్రం ఫణిమణి కిరణ విభూషిత ఖడ్గం. తను తను విషహర శూల కపాలం హర హర శివ శివ గణపతి మభయం.
తట తట విగళిత మద జల జలధిత గణపతి వాద్యమిదం తత్ తట తట విగళిత మద జల జలధిత గణపతి వాద్యమిదం తత్ గణపతి వాద్యమిదం తత్ గణపతి వాద్యమిదం తత్తదిన్నం తరికుతరి జనకు కుకుత్తద్ది కుకుత్త గిడడిం డింగుడి గుణకు కుత్తత్తి తత్త ఝం ఝం తరిత తధం ఝం తరిత తకిత ఝం ఝం తరిత తధం ఝం తరిత హరిదణిత ధనుజనుత జనుదిమిత ఖడ తకిట తరిగిటతో తకిట ఖడ తకిట తరిగిటతో తకిట ఖడ తకిట తరిగిటతో తాం తగతగిడ 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 తత్వం శశికలిత శశికలిత మౌలినం శూలినం తగతగిడ 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 తత్వం విమల శుభ కమల జల పాదుకం పాణినం ధిత్తగిడ 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 తత్వం ప్రమథ గణ గుణకథ శోభనం శోభితం ధిత్తగిడ 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 తత్వం మృదుల భుజ సరసిజ విషాణకం పోషణం తగతగిడ 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 తత్వం అనసఫల కదలి ఫల మోదనం మోదకం ధిత్తగిడ 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 తత్వం ప్రణత గురు శివతనయా గణపతి తాళనం గణపతి తాళనం మహాగణపతయే నమః. గీతం శ్రావయామి వాద్యారోహయామి ఆందోళికానారోహయామి అశ్వానారోహయామి గజానారోహయామి వ్యాఘ్రానారోహయామి మూషికానారోహయామి కళ్ళగద్దుకు నక్షత్రాలు వేసేయండి. సమస్త రాజోపచార భక్త్యోపచార శక్త్యోపచార శాస్త్రోపచార మంత్రోపచార రాజోపచార దేవ్యోపచార పూజాన్ని పరికల్పయామి. అక్షతులు నీళ్లు వదిలిపెట్టండి. యస్య స్మృత్యాదినామోక్య తవ పూజా క్రియాదిషు యూనం సంపూర్ణతామ్యాది సత్యో వందే గణాధిపం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప గణపతి స్వరూపిణి అనసూయా మహాదేవ్యై నమః. యత్పూజితం మయా దేవి పరిపూర్ణం అనేన గణపతి స్వరూపిణి అనసూయా మహాదేవి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భక్త్యా చ శక్త్యా చ అవసర నైవేద్యా చ భగవతి అనసూయా మహాదేవి తవ దివ్య జననార్పణమస్తు. సుప్రీతా వరదా భవతు. అందరూ నమస్కారం చేసుకొని చెప్పండి. వక్రతుండ మహాకాయ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. గణపతి స్వరూపానికి గణపతి స్వరూపంలో ఉన్న అమ్మకి హైమవతి దేవికి అలాగే గణపతి స్వామి వారికి మేము తలపెట్టినటువంటి సూరంపల్లి గ్రామంలో ఈ యొక్క అమ్మ వ్రతం అనసూయాదేవి వ్రతం ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా జరిగేటట్టు చూడు స్వామి అమ్మ అని చెప్పి నమస్కారం చేసుకోండి. అమ్మకి మనస్ఫూర్తిగా యజమానస్య ప్రార్థనాపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. పూర్వసంకల్ప ప్రకారేణ గణపతి స్వరూపిణి అనసూయా మహాదేవి పూజానంతరేణ అనసూయా వ్రతాఖ్యం కర్మ కరిష్యమానః తదంగత్వేన లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం కరిష్యే. ఇప్పుడు మనం లలితా సహస్రనామం పైన చదవటం జరుగుతూ ఉంటుంది. ఇది పదవిభాగం చేసి చక్కగా చదవాలి. 30 నిమిషాలు పడుతుంది. విడివిడిగా చక్కగా చదవాలి. అంటే మనం విడగొట్టని చోట విడగొట్టి విడగొట్టాల్సిన చోట విడగొట్టకుండా ఉంటే అర్థం మారిపోతుంది. పెద్దలు చెప్పినటువంటి మాట నోటికి వచ్చిన వాళ్ళు చక్కగా నోటిలో అనుకుంటూ చేస్తూ ఉండండి. కుంకుమ పూజ ఆ కుంకుమ ఏదైతే ఇచ్చారో చక్కగా ఈ 3 వేలతో జరగాలి. గోరు తగలకూడదు. అంటే కార్యక్రమం మనం చేశాము అంటే అది ఎంత పరిశుభ్రంగా ఎంత శ్రద్ధగా చేస్తే అంత ఫలితం వస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానము అని చెప్పారు కాబట్టి మనం శ్రద్ధగా చేయటానికి ప్రయత్నం చేద్దాం. మీకు అమ్మవారి ఎదురుగా తమలపాకు పెట్టుకోండి. ఆ కుంకుమ ఇంటికి తీసుకువెళ్ళటానికి ఉపయోగపడుతుంది. దానికోసం పసుపు ఎందుకు ఇవ్వలేదు అంటే ఈ రెండిటితో చేస్తే మీకు కలిసిపోతుంది కాబట్టి అందుకని కుంకుమ ఎక్కడ తయారవుతుంది? పసుపులోంచే తయారయ్యేది. మనం కుంకుమ పట్ల 3 రోజుల పాటు ఒక మంచి కుంకాన్ని కనుక కాగితంలో కడితే 4వ రోజు ఆ కాగితానికి ఏం కనబడుతుందండి? పసుపు కనబడుతుంది. అంటే పసుపులోంచి వచ్చిందే కుంకుమ. కాబట్టి ఈ పూజ చేసిన కుంకుమ ఇంటి దగ్గరకు ఉపయోగపడటానికి మనం ఆ కుంకుమ పూజ పెట్టాం. చక్కగా ఇప్పుడు నామాలు పైన చదువుతామమ్మా, మీరు శ్రద్ధగా చేసుకోండి. 3 సార్లు ఓంకారం చెప్పుకుందాం. ఓ
ఓం అస్య శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య వశిన్యాది వాగ్దేవతా ఋషయః అనుష్ఠుప్ ఛందః శ్రీ లలితా పరమేశ్వరీ దేవత శ్రీమద్వాగ్భవకుటేతి బీజం మధ్యకూటేతి శక్తి శక్తికూటేతి కీలకం శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ ప్రసాద సిద్ధి ద్వారా చింతిత ఫలావ్యప్తర్దే జపే వినియోగః అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతభాసాంకుశ పుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమావాం పీతవస్త్రాం కరకలితలసద్దేవ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమ విలేపనాలిక చుంబి కస్తూరికాం సమందహసితేక్షణాం సచరచాపపాసాంకుశాం అశేష జనమోహిని అరుణమాల్య భూషోజ్వలాం జపా కుస్మభాసురాం జప విదౌ స్మరేదంబికాం. ఓం ఐం క్లీం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం క్లీం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం క్లీం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూపపాశార్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదన్న పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూరమజ్జద్ బ్రహ్మాండ మండల చంపక అశోక పున్నాగ సౌగంధికల సత్కచ కురువిందమణి శ్రేణి కలత్కోటీర మండిత అష్టమీ చంద్ర విభ్రాజదలిక స్థల శోభిత ముఖ చంద్ర కలంకాభ మృగనాభి విశేషక వదన స్మర మాంగల్య గృహతోరణ చిల్లిక వక్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన నవచంపక పుష్పాపనాసాదన్న విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంక యుగలి భోత తపునోడుపు మండల పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల భూ నవ విద్రమ బింబ శ్రీన్యకారి రదనచ్చద శుద్ధ విద్యాంకురాకార ధృజ పంక్తి ద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర నిజ సల్లాప మాధుర్య వినర్మచ్చత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస అనాకలిత సాదృశ్య చుబక శ్రీ విరాజిత కామేశ వర్ధమాంగల్య సోప్రశోభిత కంధర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తా ఫలాన్విత కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిపనస్తని నాభ్యాలవాల రోమాలిలతా ఫల కుచద్వయి లక్ష్య రోమలతా ధారత సమున్నేయ మధ్యమ స్థలభారతలం మధ్య పట్టబంధ వళిత్రయ అరుణారుణ కౌసంభవస్త్రపాస్మత్కటీ తటి రత్నకింకలికారమ్య రసినాదామ భూషిత కామేశజ్ఞాత సౌభాగ్యమార్తమోరుద్వయాన్విత మాణిక్య మగుడాకార జానుద్వయ విరాజిత ఇంద్రకోప పరీక్షిత స్మరతో నామ జంగిక గోడగుల్పా కుర్మ పృష్ఠ జయష్ణ ప్రపదాన్విత నకభీతి సంచలన మజ్జన తమో గుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ మరాళీ మందగమన మహాలావణ్య సేవది సర్వారుణానవద్యాంగి సర్వాభరణ భూషిత శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభ
సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగరనాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయని దేవర్షిగణ సంఘాత స్థూయమానాత్మ వైభవ భండాసురవధ్యోదుక్త శక్తి సేనా సమన్విత సంపత్కరీ సమారూఢ సింధుర ప్రజసేవిత అశ్వారూఢాధిష్ఠిత అశ్వకోటి కోటి విరావృత చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్రరథారూఢ మంత్రిని పరిసేవిత గిరిచక్రరథారూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలినికా క్షిప్త వహిని ప్రాకార మధ్యగా భండ సైన్యవధోదుక్త శక్తి విక్రమ హర్షిత నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక భండపుత్ర వధ్యోదుక్త బాలా విక్రమ నందిత మంత్రిణ్యంబా విరచిత విషంగ వదతోషిత విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్య నందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి కరాంగులిన కోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్వాగ్భవకోటైక స్వరూప ముఖ పంకజ కంఠాదగడివర్యంత మధ్యకోట స్వరూపిణి శక్తి కోటైకతాపన్న కట్టిధో భాగధారిణి మూల మంత్రాత్మిక మూలకూట త్రయ కళేవర కులామృతైక రసిక కుల సంకేత పాలిని కులాంగన కులాంతస్థ కౌలని కులయోగిని అకుల సమయాంతస్థ సమయాచార తత్పర మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని మణిపూరాంతరిదిత విష్ణు గ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్ర గ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి అటిల్లిత సమరుషి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలని విసతంతు తనీయసి భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక భద్రప్రియ భద్రమూర్తిర్ భక్త సౌభాగ్యదాయిని భక్తి ప్రియ భక్తి గమ్య భక్తి వశ్య భయాపహ శాంభవి శారదారాజ్య సర్వాణి శర్మదాయని శాంకరి శ్రీకరి సాధ్వి శరచంద్ర నివారణ శాతోదరి శాంతిమతి నిరాధార నిరంజన నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కల శాంత నిష్కామ నిరుపప్లవ నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్య శుద్ధ నిత్య బుద్ధ నిరవధ్య నిరంతర నిష్కారణ నిష్కలంక నిరుపాధిర్నిరీశ్వర నీరాగారాగమధని నిర్మదా మదనాశిని నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమ మమతాహంత్రి నిష్పాప పాపనాశిని నిష్క్రోధ క్రోధశమని నిర్లోభ లోభనాశిని నిస్సంశయ సంశయగ్ని నిర్భవ భవనాశిని నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశిని నిర్నాశ మృత్యుమదని నిష్క్రియా నిష్పరిగ్రహ నిస్తుల నీలచుకుర నిరపాయ నిరచ్చయ దుర్లభ దుర్గమ దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద దుష్ట దూర దురాచార సమని దోషవర్జిత సర్వజ్ఞ సాంద్ర కరుణ సమానాధిక వర్జిత సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతి ప్రద సర్వేశ్వరి సర్వమయీ సర్వమంత్ర స్వరూపిణి సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూప మనోన్మని మాహేశ్వరి మహాదేవి మహాలక్ష్మిర్ మృడప్రియ మహారూప మహాపూజ్య మహాపాతకనాశిని మహామాయా మహాసత్వ మహాశక్తిర్ మహారథి మహాభోగ మహేశ్వర్య మహావీర్య మహాబల
మహాబుద్ధిర్మహాసిద్ధిర్ మహాయోగేశ్వరేశ్వరి మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగ క్రమారాధ్య మహాభైరవ పూజిత మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి చతుషష్ట ఉపచారాధ్య చతుషష్టి కళామయీ మహాచతుషష్టి కోటి యోగిని గణ సేవిత మను విద్య చంద్ర విద్య చంద్రమండల మధ్యగా చారు రూప చారుహాస చారు చంద్ర కళాధర చరాచర జగన్నాథ చక్రరాజ నికేతన పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభ పంచ ప్రేతాసనాసీన పంచబ్రహ్మ స్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన ఘన రూపిణి ధ్యాన ధ్యాతృధ్యేయ రూప ధర్మ ధర్మ వివర్జిత విశ్వరూప జాగరణి స్వపంతి తైజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థ వివర్జిత సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవింద రూపిణి సంహారణి రుద్రరూప తిరోదానకరీశ్వరి సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావలి సహస్ర శీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్ ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విదాయని నిజాజ్ఞారూప నిగమ పుణ్య పుణ్య ఫలప్రద శృతి సీమంత సింధూరీకృత పాదాభ్య ధూళిక సకలాగమ సందోహ సుక్తి సంపుడ మౌక్తిక పురుషార్థ ప్రదా పూర్ణ భోగిని భువనేశ్వరి అంబిక అనాది నిధన హరి బ్రహ్మేంద్ర సేవిత నారాయణి నాదరూప నామరూప వివర్జిత హ్రీంకారి హ్రీమతి హృద్య హేయోపాదేయ వర్జిత రాజరాజార్చిత రాజ్ఞీ రమ్య రాజీవలోచన రంజనీ రమణీ రస్యారణత్ కింకని మేఖలా రమా రాకేందువదన రతిరూప రతి ప్రియ రక్షాకరి రాక్షసగ్ని రామా రమణ లంపట కామ్య కామకళారూప కదంబ కుసుమ ప్రియ కళ్యాణి జగతి కంద కరుణారస సాగర కళావతి కళాలాప కాంత కాదంబరి ప్రియ వరద వామనయన వారుణీ మద విహ్వల విశ్వాదిక వేద వేద్య వింధ్యాచల నివాసిని విధాత్రి వేద జనని విష్ణు మాయా విలాసిని క్షేత్ర స్వరూప క్షేత్రేసి క్షేత్ర క్షేత్రజ్ఞ పాలిని క్షయ వృద్ధి వినుర్ముక్త క్షేత్రపాల సమర్చిత విజయ విమలా వంద్య వందారు జనవత్సల వాగ్వాదని వామకేసి వైని మండల వాసిని భక్తి మత్కల్పలతిక పశుపాశ విమోచని సంహృత అశేష భాషండ సదాచార ప్రవర్తిక తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక తరుణి తాపసారాధ్య తను మధ్య తమోపహ చితిస్తత్పద లక్ష్యార్థ చిదేకర స్వరూపిణి స్వాత్మానందల విభూత బ్రహ్మజ్ఞానంద సంతతి హరా ప్రత్యక్షతి రూప పశ్యంతి పరదేవత మధ్యమ వైఖరి రూప భక్త మానస హంసిక కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞ కామ పూజిత శృంగార రస సంపూర్ణ జయా జాలంధర స్థిత ఓడ్యాన పీఠ నిలయ బిందు మండల వాసిని రహోయాగ క్రమారాధ్య రహస్తర్పణ తర్పిత సద్య ప్రసాదని విశ్వసాక్షిని సాక్షి వర్జిత షడంగ దేవతాయుక్త షాడ్గుణ్య పరిపూరిత నిత్యక్లిన్న నిరుపమ నిర్వాణ సుఖదాయని నిత్యా షోడశికారూప శ్రీకంఠాబ్ధ శరీరని ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రకృతి వ్యక్త 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 స్వరూపిణి వ్యాపిని వివిధాకార విద్యా విద్యా స్వరూపిణి మహాకామేశనైన కుముదాహ్లాద కౌమది
భక్తహార్దతమో భేద భాను మద్భాను సంతతి శివదూతి శివారాధ్య శివమూర్తిర్ శివంకరి శివప్రియా శివపర శిష్టేష్ట శిష్ట పూజిత అప్రమేయ స్వప్రకాశ మనోవాచామగోచర చిచ్చక్తి చేతనారూప జడశక్తిర్జడాత్మిక గాయత్రీ వ్యాహృతి సంధ్యా ద్విజబృంద నిషేవిత తత్వాసన తత్వమయీ పంచకోశాంతరస్థిత నిసీమ మహిమ నిత్యయవన మదశాలిని మద ఘూర్ణిత రక్తాక్షి మద పాటల గన్నబో చందన ద్రవ దిగ్ధాంగి చాంపేయ కుసుమ ప్రియా కుశల కోమలాకార కురుకుల్లా కులేశ్వరి కులకుండాలయ కౌల మార్గ తత్పర సేవిత కుమారగణాదాంబ తుష్టి పుష్టిర్మతిధృతి శాంతి స్వస్తిమతి కాంతి నందిని విఘ్ననాశిని తేజోవతి త్రినయన లోలాక్షి కామరూపిణి మాలిని హంసిని మాత మలయాచలవాసిని సుముఖి నలిని సుబ్రోహ శోభన సురనాయిక కాళకంఠి కాంతిమతి శోభిని సూక్ష్మరూపిణి వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధ విద్య సిద్ధమాత యశస్వని విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియ పక్ష పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సమృత దాకినీశ్వరి అనాహతాబ్జ నిలయ శ్యామాభా వదనద్వయ దర్శనోజ్వల అక్షమాలాధిధర ఉరిధిర సంస్థిత కాళరాత్ర్యాది శక్తౌగమృత సిగ్నౌదన ప్రియ మహావీరేంద్ర వరద రాకిన్యంబ స్వరూపిణి మరిపూరాబ్జ నిలయ వదనత్రయ సంయుత వజ్రాధికాయుధోపేత దామర్యాదిభిరావృత రక్తవర్ణ మాంసనిష్ట గుణాన్న ప్రీత మానస సమస్త భక్త సుఖద లాకిన్యంబ స్వరూపిణి స్వాధిష్టానాము జగత చతుర్వక్త్ర మనోహర సోలాజాయుధ సంపన్న పీతవర్ణాతి గర్విత మేఘోనిష్ట మధుప్రీత మన్యన్యాది సమన్విత దజ్జన్యాసక్త హృదయ కాకినీ రూపధారిణి మూలాధారాంబుజారూఢ పంచవక్త్ర అస్థి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత ముద్గౌదునాసక్త చిత్త సాకిన్యంబ స్వరూపిణి ఆజ్ఞా చక్రాబ్జ నిలయ శుక్లవర్ణ షడానన మధ్య సంస్థ హంసవతి ముఖ్య శక్తి సమన్విత హరిద్రాణైక రసిక ఆకినీ రూపధారిణి సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వాయుధర శుక్ల సంస్థిత సర్వతోముఖి సర్వౌదర ప్రీత చిత్త యాకిన్యంబ స్వరూపిణి స్వాహా స్వధామతిర్మేద శృతి స్మృతిరనుత్తమ పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన కులోమజాచిత బంధమోచని బంధురాలక విమర్శ రూపిణి విద్యా వీదాది జగత్ప్రసూ సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని కాచాయని కాళహంత్రి కమలాక్ష నిషేవిత తాంబూల పూరిత ముఖి దారిమి కుసుమ ప్రభ మృగాక్షి మోహిని ముఖ్య మృడాని మిత్రరూపిణి నిత్య తృప్త భక్త నిధియంత్రి నిఖిలేశ్వరి మైత్రియాది వాసనాలభ్య మహాప్రళయ సాక్షిని పరాశక్తి పరానిష్ట ప్రజ్ఞాన ఘన రూపిణి మాధ్వీపనాల సామత్త మాతృకా వర్ణ రూపిణి మహా కైలాస నిలయ మృణాల మృదుదోర్లత మహనీయ దయామూర్తిర్ మహా సామ్రాజ్యశాలిని ఆత్మ విద్య మహావిద్య శ్రీ విద్య కామసేవిత శ్రీ షోడశాక్షరి విద్య త్రికోట కామకోటిక కడాక్ష కింకరీ భూత కమలా కోటి సేవిత శిరస్థిత చంద్ర నిభా పాలస్తేంద్ర ధను ప్రభా హృదయస్థ రవి ప్రఖ్య త్రికోణాంత్ర దీపిక
దాక్షాయని దైత్యహంత్రి దక్షయజ్ఞ వినాశిని ధరాందోళిత దీర్ఘాక్షి దరహాస్వజ్వలన్ముఖి గురుమూర్తి గుణనిధి గోమాత గుహజన్మభూ దేవేశీ ధననీతస్థారాకాశ రూపిణి ప్రతిపన్ముఖ్యరాకాంత తిది మండల పూజిత కళాత్మిక కళానాథ కావ్యాలాప వినోదిని సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత ఆదిశక్తి రమే ఆత్మ పరమా పావనా కృతి అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ క్లీంకారి కేవల గుహ్య కైవల్య పదదాయని త్రిపురా త్రిజగద్వంద్య త్రిమూర్తి త్రిదధీశ్వరి త్రేక్షరి దివ్యగంధాఢ్య సింధూర తిలకాంచిత ఉమా శైలేంద్ర తనయ గౌరీ గంధర్వ సేవిత విశ్వగర్భ స్వర్ణగర్భ వరదా వాగదీశ్వరి ధ్యానగమ్య అపరిచేద్య జ్ఞానద జ్ఞాన విగ్రహ సర్వ వేదాంత సంవేద్య సత్యానంద స్వరూపిణి లోపాముద్రార్చిత లీలా క్లుప్త బ్రహ్మాండ మండల అదృశ్య దృశ్యరహిత విజ్ఞాత్రి వేద్యవర్జిత యోగిని యోగద యోగ్య యోగానంద యుగంధర ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధార సుప్రతిష్ట సదసద్రూపధారిణి అష్టమూర్తి రజాగైత్రి లోకయాత్రా విదాయని ఏకాకిని భూమరూప నిర్ద్వైత ద్వైత వర్జిత అన్నద వసుదా వృద్ధ బ్రహ్మాత్మైక స్వరూపిణి బృహతి బ్రాహ్మణి బ్రాహ్మి బ్రహ్మానంద బలిప్రియ భాషారూప బృహస్సేన భావ భావ వివర్జిత సుఖారాజ్య శుభకరి శోభనా సులభాగతి రాజరాజేశ్వరి రాజ్యదాయని రాజ్యవల్లభ రాజకృప రాజపీఠ నివేశిత నిజాశ్రిత రాజ్యలక్ష్మి కోశినాథ చతురంగవరేశ్వరి సామ్రాజ్యదాయని సత్యసంద సాగర మేఖల దీక్షిత దైత్య సమని సర్వలోకవ శంకరి సర్వార్థదాత్రి సావిత్రి సచ్చిదానంద రూపిణి దేశకాల అపరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతి శాస్త్రమయి గుహాంబ గుహ్య రూపిణి సర్వోపాధి వినిర్ముక్త సదాశివ పతివ్రత సంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి కులోత్తీర్ణ భగారాజ్య మాయా మధుమతి మహి గణాంబ గుహికారాజ్య కోమలాంగి గురుప్రియ స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాజ్య శివజ్ఞాన ప్రదాయని చిత్కలానంద కలిక ప్రేమ రూప ప్రియంకరి నామపారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరి విద్యా జగదధిష్టాన ముక్తిదా ముక్తి రూపిణి లాస్య ప్రియ లయకరి లజ్జ రంభాది వందిత భవభావ సుధా వృష్టి పాపారణ్య దవానల దౌర్భాగ్య కోలవాతూల జరాధ్వాంతర విప్రభా భాగ్యాబ్ది చంద్రిక భక్త చిత్తకేకి ఘనాఘన రోగ పర్వత దంభోలి మృత్యుదారు కుఠారిక మహేశ్వరి మహాకాళి మహాగ్రాస మహాసన అపర్ణ చండిక చండముండాసర నిషూదని క్షరాక్షరాత్మిక సర్వలోకేసి విశ్వధారిణి త్రివర్గదాత్రి శుభగాత్రి అంబుక త్రిగుణాత్మిక స్వర్గ పవర్గద శుద్ధ జపా పుష్ప నిపాకృతి ఓజోవతి ద్యుతిధర యజ్ఞరూప ప్రియవ్రత దురారాధ్య దురాదర్శ పాటలీ కుసుమ ప్రియ మహతి మేరు నిలయ మందార కుసుమ ప్రియ వీరారాధ్య విరాడూప విరజ విశ్వతోముఖి ప్రత్యగ్రూప పరాకాశ ప్రాణద ప్రాణరూపిణి మార్తాండ భైరవారాజ్య మంత్రి న్యస్తరాజ్యతూ త్రిపురేసి జయసేన నిస్త్రైగుణ్య పరాపరా సత్యజ్ఞానానంద రూప సామరస్య పరాయణ కపర్దిని కళామాల కామ దుఃఖామ రూపిణి కళానిధి కావ్యకళ రసజ్ఞ రససేవది
పుష్ట పురాతన పూజ్య పుష్కర పుష్కరేక్షణ పరం జ్యోతి పరం ధామ పరమాను పరాత్పర పాశహస్త పాశహంత్రి పరమంత్ర విభేదిని మూర్త అమూర్త నిత్యతృప్త మునిమానసహంసిక సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామిని సతి బ్రహ్మాని బ్రహ్మజనని బహురూప బుధార్చిత ప్రసవిత్రి ప్రచండాజ్ఞ ప్రతిష్ఠా ప్రకటాకృతి ప్రాణేశ్వరి ప్రాణదాత్రి పంచాశత్పీఠ రూపిణి విశృంఖల వివిక్తస్థ వీరమాత వియత్ప్రసూ ముకుంద ముక్తి నిలయ మూల విగ్రహ రూపిణి భావజ్ఞ భవరోగగ్ని భవచక్ర ప్రవర్తిని ఛందస్సార శాస్త్రసార మంత్రసార తలోదరి ఉదార కీర్తి రుద్దామ వైభవ వర్ణ రూపిణి జన్మ మృత్యు జర తప్త జల విశ్రాంతిదాయిని సర్వోపనిషదుద్గుష్ట శాంతతీత కళాత్మిక గంభీర గగనాంతస్థ గర్విత గానలోలప కల్పనారహిత కాష్ట అకాంత కాంతార్థ విగ్రహ కార్యకారణ నిర్ముక్త కామకేళి తరంగిత కనత్కనకటాటంక లీలా విగ్రహదారిణి అజాక్షయ వినుర్ముక్త ముగ్ధాక్ష ప్రసాదని అంతరముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ త్రయీ త్రివర్గ నిలయ త్రిస్తా త్రిపురమాలిని నిరామయ నిరాలంబ స్వాత్మారామ సుధాశ్రుతి సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞ ప్రియ యజ్ఞకర్త్రి యజమాన స్వరూపిణి ధర్మాధార ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధిని విప్రప్రియ విప్రరూప విశ్వభ్రమణకారిణి విశ్వగ్రాస విద్రుమాభ వైష్ణవి విష్ణు రూపిణి అయోని నిర్యోని నిలయ కోటస్థ కుల రూపిణి వీరగోష్ఠి ప్రియా వీర నైష్కర్మ్యానాథ రూపిణి విజ్ఞాన కలన కళ్యా విదగ్ధ బైందవాసన తత్వాదిక తత్వమయీ తత్వమర్ధ స్వరూపిణి సామగాన ప్రియా సౌమ్య సదాశివ కుటుంబిని సవ్యాప సవ్య మార్గస్థ సర్వ పద్వి నివారిణి స్వస్థ స్వభావ మధుర ధీరా ధీర సమర్చిత చైతన్యార్గ సమారాజ్య చైతన్య కుసుమ ప్రియ సదోదిత సదా తుష్ట కరుణాదిత్య పాటల దక్షిణ దక్షిణ రాజ్య దరస్మేర ముఖాంబుజ కౌలిని కేవల అనర్ఘ్య కైవల్య పదదాయని స్తోత్ర ప్రియ స్తుతిమతి శృతి సంస్కృత వైభవ మనస్వని మానవతి మహేషి మంగళాకృతి విశ్వమాత జగద్ధాత్రి విశాలాక్షి విరాగిని ప్రగల్భ పరమోదార పరామోద మనోమయీ వ్యోమకేశి విమానస్థ వజ్రిణి వామకేశ్వరి పంచయజ్ఞ ప్రియా పంచ ప్రేద మంసాదిశాయని పంచమి పంచభూతేసి పంచ సంకోపచారిణి శాశ్వతి శాశ్వతైశ్వర్య శర్మదా శంభుమోహిని ధరా ధరసుతా ధన్య ధర్మిణి ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత సర్వాతీత సమాత్మిక బంధూక కుసుమ ప్రఖ్య బాలా లీలా వినోదిని సుమంగళి సుఖకరి సువేషాఢ్య సువాసిని సువాసనర్చన ప్రీత శోభన శుద్ధ మానస బిందు తర్పణ సంతుష్ట పూర్వజ త్రిపురాంబిక దశముద్ర సమారాజ్య త్రిపురావ శ్రీవ శంకరి జ్ఞానముద్ర జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయ స్వరూపిణి యోని ముద్ర త్రిఖండేసి త్రిగుణాంబ త్రికోణగ అనఘ అద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయని అభ్యాసతిశయజ్ఞాత షడ్వాతీత రూపిణి అవ్యాజ కరుణామూర్తిర్జ్ఞాన ద్వాంత దీపిక అబాల గోప విదిత సర్వానులంగ శాసన శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్రిపుర సుందరి అబాల గోప విదిత సర్వానులంగ శాసన
శ్రీచక్రరాజనిలయ శ్రీమత్రిపుర సుందరి అబాల గోప విదిత సర్వానులంఘ్య శాసన శ్రీచక్రరాజనిలయ శ్రీమత్రిపుర సుందరి శ్రీ శివాశంశైక రూపిణి లలితాంబికా ఏవం శ్రీ లలితా దేవ్యా నామ్నాం సహస్రకం జగుః. ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తరాఖండే శ్రీ హయగ్రీవ అగస్త్య సంవాదే శ్రీ లలితా రహస్య నామ సహస్ర స్తోత్ర కథనము నామ ద్వితీయోధ్యాయ. ఒక 2 నిమిషాలు అందరూ కళ్ళు మూసుకోండి. జై హో మాత. ఇప్పుడు ఎవరన్నా మంచినీళ్ళు తాగాలంటే తాగండి, ఎందుకంటే వ్రతంలోకి వెళ్తాం కాబట్టి మధ్యలో డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఎవరైనా అవసరం వస్తే ఇస్తారు కార్యకర్తలు. అవసరం అయితేనే పెట్టుకుంటారా నాకు తెలియదు. కథలో నేను అన్నీ తానైన తల్లిని ఏ రీతి నర్చింతునో అమ్మను ఏ కరని భజయింతునో. నేను అన్నీ తానైన తల్లిని ఏ రీతి నర్చింతునో అమ్మను ఏ కరని భజయింతునో. భక్తి భావము తోడా సుమములిద్దామన్నా భక్తి భావము తోడా సుమములిద్దామన్నా పూలన్నీ తానాయనే అమ్మా పూదావి తానాయనే పూలన్నీ తానాయనే అమ్మా పూదావి తానాయనే. నేను అన్నీ తానైన తల్లిని ఏ రీతి నర్చింతునో అమ్మను ఏ కరని భజయింతునో. గోక్షీరము తోడా సేవించుదామన్న గోక్షీరము తోడా సేవించుదామన్న క్షీరాబ్ది నొదయించెనే అమ్మా క్షీరాము తానాయనే క్షీరాబ్ది నొదయించెనే అమ్మా క్షీరాము తానాయనే. నేను అన్నీ తానైన తల్లిని ఏ రీతి నర్చింతునో అమ్మను ఏ కరని భజయింతునో. అమ్మవారి యొక్క మహిమ ఎట్లా ఉంటుంది అంటే, ఏదో సమయం మనం అనుకుంటాం, అమ్మంటారు పెట్టింది ముహూర్తం కాదు నాన్న, జరిగిందే ముహూర్తం అని. మనం ఏదో 10 గంటలకు ప్రారంభం చేద్దాం అనుకున్నాం, కానీ ఆ సమయం ఆసన్నం అయితే కానీ ఆ కార్యక్రమానికి ఆ ప్రారంభం రాదు. ఇప్పుడు కరెక్ట్గా
12:05 అయ్యింది. ఈ లగ్నాన్ని ఏమంటారు? పెద్దలందరికీ తెలుసు, అభిజిత్ లగ్నం అంటారు. అంటే మధ్యాహ్న లగ్నం 12:05, 12 గంటల నుంచి 5 నిమిషాల లోపు. పూర్వకాలంలో ఇటువంటి వాచీలు, గడియారాలు, సెల్ ఫోన్లు లేవు కదా. మన పెద్దలందరూ ఏం చేసేవారంటే, ఒక శుభ కార్యక్రమాన్ని ప్రారంభం చేయాలంటే ఆ లగ్నం చూసుకోవటానికి అవకాశం లేనందువలన ఇంటి ముందు ఒక గడ్డ పలుగును పాతేవారు. సూర్యుడు నడినెత్తున మధ్యాహ్నం 12 గంటలు అయ్యేటప్పటికీ ఆ గడ్డ పలుగు మీదకి వచ్చేటప్పటికి ఎటువంటి నీడ చుట్టుపక్కల పడదు. 1 నిమిషం అటైనా ఇటైనా నీడ కనపడుతుంది. ఆ నీడ పడనటువంటి లగ్నం ఏదైతే ఉన్నదో దాన్ని అభిజిత్ లగ్నం అంటాం. కాబట్టి అటువంటి అభిజిత్ లగ్నంలో మనం ఇప్పుడు అమ్మవారి వ్రతాన్ని ప్రారంభం చేసుకోబోతున్నాము. పంతులు గారు సంకల్పం చెప్తారు. వ్రత కథల్లోకి వెళదాం. ఇది 5 కథలు జిల్లెలమూడి అమ్మవారి యొక్క 5-9 సంవత్సరాల మధ్య ప్రాయములో జరిగినటువంటి సంఘటనలు. అమ్మ 5 ఏళ్ల ప్రాయములోనే కొంతమంది భక్తులకు అనేక రూపాల్లో దర్శనం ఇవ్వటం జరిగింది. సత్యనారాయణ స్వామి వ్రతములో ఏ రకంగా అయితే స్వామివారి యొక్క మహిమలు చెప్పుకుంటూ ఉంటామో, ఇక్కడ అమ్మ యొక్క మహిమలు కాదు, అమ్మ దర్శనాల్ని మనం అధ్యాయుల రూపంలో పెద్దవాళ్ళు రాసినటువంటి కథను మనం ఇక్కడ చదువుకోవటం జరుగుతుంది. కనుక మొట్టమొదటగా జిల్లెలమూడి ఎంతమంది వచ్చారు? సూరంపల్లి నుంచి ఇక్కడ చేరిన వారు. ఎందుకంటే 1981లో నేను మా గాంధీ గారు ప్రోత్సాహంతో వారికి ఉన్నటువంటి గదిలో మందుల షాప్ పెడతాం జరిగింది. పెద్దలందరికీ తెలుసు. ఇక్కడ నా పేరు చెక్కా శ్రీమన్నారాయణ, కొప్పురావు నారాయణరావు గారు, మరి వారి ద్వారా నేను ఈ సూరంపల్లి వచ్చి మెడికల్ షాపు 1981లో పెడతాం జరిగింది. ఆనాడు సూరంపల్లి స్వభావం ఎట్లాంటిది అంటే, మనకి వంతెన దగ్గర నుంచి కానీ ఆ ఎర్ర చెరువు దగ్గర నుంచి కానీ ఏదన్నా రావాలి అంటే సూరంపల్లికి నెత్తి మీద సరుకులు పెట్టుకుని రావాల్సి వచ్చే పరిస్థితి అప్పట్లో. అటువంటి సూరంపల్లి గ్రామం మరి 40 సంవత్సరాలు దాదాపుగా ఊహించలేనటువంటి పరిస్థితిగా మారిపోయింది. ఇది అమ్మవారి యొక్క అనుగ్రహం. ఇది ఈ అమ్మ జిల్లెలమూడి అమ్మ లేకపోతే ఇంకో అమ్మ ఇంకో బాబానా కాదు. ఎందుకంటే ఆనాడు మాకు ఇచ్చినటువంటి అవకాశం 84 ఏప్రిల్ 22వ తారీఖున వెళ్ళిపోమను అమ్మ చేతి మీదుగా మా వివాహం జరిగింది. జిల్లెలమూడిలో అమ్మ చేతి మీదుగా చివరగా జరిగినటువంటి వివాహం. అప్పటి నుంచి ఈ జిల్లెలమూడికి సూరంపల్లి నుంచి అనేక సార్లు మనం బస్సులు పెడతాం జరిగింది. అట్లాగే అక్కడ అమ్మ కాలేజీ స్థాపించింది. 5 సంవత్సరాలు ఉచితంగా విద్య నేర్పబడుతుంది. BA సంస్కృత్, BA తెలుగు. 10వ క్లాస్ పాస్ అయి వస్తే కనుక ఎవరైనా రావచ్చు. వర్ణంతో పని లేదు, వర్గంతో పని లేదు, కులంతో పని లేదు. పాస్ అయితే చాలు 10th క్లాస్. ఈరోజు ఈ స్కూళ్ళల్లో చెప్పేటువంటి సంస్కృతం కానీ తెలుగు కానీ సబ్జెక్ట్ ఏదైతే ఉన్నదో ఒక్క జిల్లెలమూడిలో పాస్ అయినటువంటి వాళ్లే చెప్పాలి. అటువంటి కాలేజీలో అమ్మ ఉచితంగా 5 పైసలు ఫీజు లేకుండా 5 సంవత్సరాలు చక్కగా విద్య నేర్పి వాళ్ళ జీవితంలో ఎదురు చూసుకున్నటువంటి పరిస్థితిని ఏర్పాటు చేసింది అమ్మ. అటువంటి విద్యార్థులకు మన సూరంపల్లి గ్రామం నుండి ప్రతి సంవత్సరం కూడా మా స్నేహితుల ద్వారా కానీ ఇదిగో గాంధీ గారు లాంటి దాతల వలన కానీ సుమారుగా 200 బస్తాల ధాన్యాన్ని అక్కడ ఇచ్చేవాళ్ళం ఆ రోజుల్లో. ఎప్పుడైతే నేను అటు ఆ జిల్లెలమూడి వెళ్ళి స్థిరపడ్డానో ఈ కార్యక్రమం అంతా ఆగిపోయింది. మళ్ళా అమ్మ మనకు అవకాశం ఇచ్చిందేమో ఫిబ్రవరి 17వ తారీఖు అక్కడ ధాన్యాభిషేకం అనేటువంటి పెద్ద ఉత్సవం జరుగుతుంది అమ్మగారి దగ్గర. ఆ ధాన్యాభిషేకం అనేటువంటిది చరిత్రలో ఎక్కడా లేదు. ఏ గుళ్ళల్లోనూ ధాన్యంతో అభిషేకం చేయరు. పాలాభిషేకం ఉంటుంది, తర్వాత అన్నాభిషేకం ఉంటుంది, క్షీరాభిషేకం ఉంటుంది. కానీ ఈ ధాన్యాభిషేకం అనేటువంటిది జిల్లెలమూడికి ఒక ప్రత్యేకత. ఆ రోజు సేకరించినటువంటి ధాన్యాన్ని మామూలుగా ఆ ధాన్యాగారంలో కుదవబెట్టి సంవత్సరం పాటు అక్కడ చదువుకునేటువంటి పేద విద్యార్థులకు, వచ్చిపోయే వెళ్ళేటువంటి భక్తులకు కూడా వినియోగించబడుతుంది. అటువంటి జిల్లెలమూడి మహాపుణ్యక్షేత్రంలో అమ్మవారికి ప్రతిరోజు మహన్యాసపూర్వక
ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతుంది. 11 రుద్రాలతో అభిషేకం. భారతదేశంలో 365 రోజులు జరిగేటువంటి స్థలం ఏదైనా ఉంది అంటే అది ఒక జిల్లెలమూడి. అంతటి అభిషేకానికి కూడా ₹1 ఫీజు కూడా ఉన్నది అక్కడ. ప్రతినిత్యం లక్షణామార్చన, ఏదైతే మనం ఈ రోజు కుంకుమార్చన చేశామో అక్కడ 11 గంటలకు అమ్మవారికి లలితా సహస్రనామాలతో కుంకుమ పూజ, త్రిశతి, ఖడ్గమాల, మరి ఇంకా శ్రీ సూక్త పారాయణం, ఎన్నో కార్యక్రమాలు. దేనికి రుసుమంటూ ఉండదు. ప్రతి నెల మొదటి ఆదివారం సౌర హోమం నిర్వహిస్తారు అక్కడ. ప్రతి నెల సంకటహార చతుర్థి నాడు గణపతి హోమం నిర్వహిస్తారు. తరచుగా చండీ హోమాలు నిర్వహిస్తారు. చండీ పారాయణం జరుగుతుంది ఈ మధ్య కాలంలో. దేనికి కూడా ₹1 కూడా రుసుము వసూలు చేయరు. మనందరం ఆసక్తితో వెళ్ళి కూర్చుంటే ఇదిగో ఈ రోజున ఎట్లయితే అమ్మ సంస్థ నుండి ఇన్ని రకాల వస్తువులు, పూజా ద్రవ్యాలు మనకి ఇవ్వబడినయో అదే విధంగా అక్కడ కూడా ఏర్పాటు ఉంది జిల్లెలమూడిలో. అమ్మకి 1923లో అమ్మవారి యొక్క జననం జరిగింది. 1973వ సంవత్సరంలో అప్పటికి అమ్మకి 50 సంవత్సరాలు వయసు వచ్చింది. ఈ కమిటీ సభ్యులందరూ వెళ్ళి, అమ్మ మీకు 50 సంవత్సరాలు వచ్చింది కదా, మీకు స్వర్ణోత్సవం చేస్తాము అంటారు. అంటే గోల్డెన్ జూబిలీ అని మనం అనుకుంటాం కదా పుట్టినరోజు పండగని. ఏదైనా ఒక చిన్న కోరిక కోరమంటారు అమ్మని ఈ కమిటీ సభ్యులు. నాకేం కోరికలు ఉంటాయి నాన్న అని చెప్పింది అమ్మ. కాదు అంటారు వీళ్ళు. సరే మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి నాకు ఒకేసారి 1,00,000 మంది భోంచేస్తే చూడాలని ఉంది నాన్న అని కోరుతుంది అమ్మ. ఎక్కడన్నా ఉంటుందా అండి? ఒకేసారి, ఒకే రోజు కాదు, ఒకేసారి 1,00,000 మంది భోంచేయాలంట. అది ఆవిడ చూడాలంట. ఎప్పుడండి? 73లో. ఎటువంటి రవాణా సౌకర్యాలు లేవు, ఎటువంటి రోడ్డు సౌకర్యాలు లేవు, ఎటువంటి ఫోన్ సౌకర్యాలు లేవు. ఆ రోజు జిల్లెలమూడి జనాభా 600 మంది. 1,00,000 మంది ఎక్కడి నుంచి వస్తారండి? కానీ జరిగింది. జన ప్రవాహం ఎట్లా వచ్చారో ఎవరికీ తెలియదు. ఇది చూద్దామని చెప్పని ఇంకో 25,000 మంది వచ్చారు. 1,25,000 మందికి ఏకపంక్తిన ఒకే రోజు జిల్లెలమూడిలో అమ్మ అన్నప్రసాదం ఏర్పాటు చేయబడింది. అది 1973వ సంవత్సరంలో. అటువంటి మహాపుణ్యక్షేత్రంలో అమ్మవారు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి పేదలకు, పెద్దలకు, పిన్నలకు, ఉన్నవారా లేనివారా అందరినీ దగ్గరికి తీసుకునేది అమ్మ. ఆ వచ్చిన వారి యొక్క బాధలు వినేది. ఏదో తనకు తోచినటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించేది. ఆ వచ్చిన వారందరికీ అన్నం తిని వెళ్ళమనేవారు అమ్మ. 1958 ఆగస్టు 15 నాడు అమ్మ ఆ అన్నపూర్ణాలయానికి అనే పేరు పెట్టి గాడి పొయ్యిని వెలిగించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అండి, ఇప్పుడే 66 సంవత్సరాల నుంచి ఒక్క రోజు కాదు, ఒక్క పూట కూడా ఆ గాడి పొయ్యి ఆగల. ప్రతినిత్యం 100 కిలోల బియ్యం ఉడకాలి అక్కడ. ప్రతి నిమిషం అమ్మనామం జరగాలి అక్కడ. ప్రతిరోజు అభిషేకం జరగాలి. వైద్యాలయం పెట్టింది, విద్యాలయం పెట్టింది. అందరూ మెడిటేషన్ చేసుకోవడానికి ధ్యానాలయాన్ని ఏర్పాటు చేశారు. మన వేదం కనుమరుగు అవ్వకూడదని చెప్పని వేద పాఠశాలను ప్రారంభించింది అమ్మ. ఎక్కడ ₹1 రుసుము కూడా ఉండదండి. అటువంటి జిల్లెలమూడి మాతృశ్రీ అనసూయ మహాదేవి యొక్క మనం ఈరోజు ఈ అనసూయ వ్రతాన్ని ఇదిగో మన సూరంపల్లి గ్రామంలో ఏర్పాటు చేయటానికి ఆవిడ అనుగ్రహించింది. గాంధీ గారు సహకరించారు. మనం కార్యక్రమంలోకి వెళదాం. ఇప్పుడు సంకల్పం చెప్తారు. మాతృశ్రీ అనసూయ మహాదేవికి, హైమవతీశ్వరి అనసూయ మహాదేవికి, అర్కపురాధీశ్వరి అనసూయ మహాదేవికి, విశ్వవిరాట్ అనసూయ మహాదేవికి, అన్నపూర్ణేశ్వరి అనసూయ మహాదేవికి. మాతృశ్రీ అనసూయ మహాదేవి నమో నమః. అధ అనసూయ మహాదేవి వ్రతాఖ్యం కరిష్యే. ఉంగరం వెళ్తూ నీళ్లు ముట్టుకొని కలసంలోవి 2 అక్షతలు తీసుకోండి అమ్మా, ఒక పుష్పం తీసుకోండి. ధ్యానం. మాతామానవ రూపిణి సకల ధీశక్తి ప్రభావాహిని శ్రీ నాగేశ్వర గేహిని శుభకరీ వాత్సల్య గంగాధరీ బ్రహ్మాండోజ్వల దివ్యశక్తిరనసూయాఖ్యాసముల్లాసిని
అర్కగ్రామ నివాసిని విజయతే విశ్వాపని పావని జగదంబాయే చ విద్మహే నాగేశ పత్ని చ ధీమహి తన్నో అనసూయా ప్రచోదయాతు. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదోమావహ. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. అక్షతలు పుష్పం ఉంచి నమస్కారం చేయండి అమ్మవారి పటం దగ్గర. ఆవాహయామి, ఆవాహం నృపయామి. తాం ఆవహజాత వేదో లక్ష్మీ నృపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామస్వం పురుషానహం. నవరత్న ఖజిత హేమ సింహాసనార్థం అమ్మవారు కూర్చోడానికి సింహాసనం వేసినట్టుగా భావన చేసుకొని పుష్పం అక్షతులు అమ్మవారి పటం దగ్గర వేసి నమస్కారం చేయండి అమ్మ. నవరత్న ఖజిత హేమ సింహాసనార్థం సమర్పయామి. అమ్మవారి కాళ్ళు కడగడానికి నీళ్లు అందిస్తున్నట్టుగా భావన చేసుకొని తమలపాకుతో కలశంలో నీళ్లు తీసుకొని అమ్మవారి కాళ్ళకి అలా నీళ్లు చూపించి తమలపాకుతో పక్కన విడిచిపెట్టండి అమ్మ. అశ్వపూర్వామృతమద్యాం హస్తినాథ ప్రబోధిని శ్రియం దేవీ వక్వయే శ్రీర్మా దేవి సుధాం పాదయో పాద్యం సమర్పయామి. మళ్ళా అమ్మవారి యొక్క దివ్య హస్తాలని కడుగుతానికి నీళ్లు అందిస్తున్నట్టుగా భావన చేసుకొని ఆవిడ హస్తాలకు నీళ్లు చూపించి అమ్మవారి హస్తాలకి పక్కన విడిచిపెట్టండి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. చంద్రాం ప్రభాసామహం తీం శ్రియం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీ మే సుధాంత్వానే. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. అమ్మవారు తాగటానికి మంచినీళ్లు అందిస్తున్నట్టుగా నోటికి ఆవిడ యొక్క నోటికి మంచినీళ్లు అందించండి అమ్మ తమలపాకుతో. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి స్నపయామి. అమ్మవారికి స్నానం చేయించినట్టుగా భావన చేసుకొని తమలపాకుతో నీళ్లు చదువుతున్నాడు అమ్మవారి గుమ్మం మీద పటం మీద. ఆపోహిష్టామ యోభవస్థాన ఊర్జేధాతన మహేరణ చక్షసే యోవస్యవతమోరహతస్య భాయేహన ఉశైర్వమాతర తస్మా అరంగమామవో యస్యక్షరాజ్ముధ ఆపో త్రైదాతిన మాతృశ్రీ అనసూయా మహాదేవ్యే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. యా ఫలనీర్యా ఫలా పుష్పాయా సుష్పుణీ బృహస్పతి ప్రసూతా స్థానో ముంచంపకుంభతః ఫలం మనోరథ ఫలం పుత్ర పౌత్ర పౌర్ధనం యస్మాత్ తస్మాత్ సమమ్యేస్యాదస్యాంతిం ప్రయచ్చమే. ఫలోదక స్నానం సమర్పయామి. ఫలోదక స్నానాంతే శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాదకం సమర్పయామి. వస్త్రం మీ దగ్గర జాకెట్ ముక్కలు ఇచ్చారు కదా, అది అమ్మవారికి చూపించి ప్రక్కన పెట్టుకోండి. ఉపైతుమాం దేవసక కీర్తి శ్రవణనాథః ప్రాదుర్భూతోస్మినా శ్రేష్ఠం కీర్తి మృత్యుదానమే. వస్త్రయుగ్మం సమర్పయామి. మళ్ళీ 2 పుష్పాలు నమస్కారం. క్షుప్తిపాదామలాం జ్యేష్ఠాం లక్ష్మీం నాశయామ్యహం అభూతిమ సమృద్ధిం సర్వాం నిర్ణే గృహాదు యజ్ఞోపవీతం సమర్పయామి. మళ్ళీ గంధం సమర్పించండి అమ్మ. గంధద్వారాందురాగరజానిత్యపుష్టాం గరీషణీం ఈశ్వరీగం సర్వభూతానాం తామిహోపయే శ్రియం దివ్యశ్రీ పరిమళ చందనం సమర్పయామి. పసుపు కుంకుమ సమర్పించండి. ఆజనేతే పరాజనే దూర్వారోహం దుష్పణీ హరదాస్య పుండరీకాని సముద్రస్య గృహాజమే అలంకరణార్థం హరిద్రాచూర్ణ కుంకుమ లేపం సమర్పయామి. పుష్పై పూజయామి, అక్షతై పూజయామి. అక్షతలు తీసుకొని నేను పూజయామి అన్నప్పుడల్లా 2 గింజలు అమ్మవారి పటం దగ్గర వేస్తూనండి. అథా అనసూయా మహాదేవి అంగపూజాంత కరిష్యే. ఓం సుకుమార పావన పాదాబ్జాయీ నమో నమః పాదౌ పూజయామి. గూఢగుల్ఫాయీ నమః గుల్ఫో పూజయామి. సురుజరుజాననీ పూజయామి. సుజగనాయ మహాజగనం పూజయామి. సింహేంద్రమధ్య కటిం పూజయామి. గంభీరనాభయ నాభిం పూజయామి. బ్రహ్మాండోదర ఉదరం పూజయామి. విశాల హృదయ హృదయే పూజయామి. సర్వజీవ సంజీవన క్షేత్ర సనౌ పూజయామి. వరదాభయహస్తాయ మహాస్తౌ పూజయామి. కమనీయ భుజాన్విత భుజో పూజయామి. ఓం కంబుకంఠే మహాకంఠం పూజయామి. ఓం ప్రసన్నవదనాముఖం పూజయామి. ఓం నాసాభరణాభరణ నాసికాయ మహానాసికాన్ పూజయామి. ఓం కరుణాకటాక్ష వీక్షణ మహానేత్రే పూజయామి. ఓం కుంకుమోజ్వల లలాటాయి మహాలలాటం పూజయామి. ఓం శ్రీమాత్రే నమః పూజయామి. మాతృశ్రీ అనసూయా మహాదేవ్యే నమః సర్వాణింగాని పూజయామి. ఓం అనసూయాయే నమః. ఓం జగన్నాత్రే నమః. ఓం కేవలాయే నమః. ఓం సకలావణ్యే నమః. కుంకుమతో చేస్తున్నామ్మా ఒక్క నిమిషం. ఓం నవ్యాయే నమః. ఓం నాగేశపత్నే నమః. ఓం సాత్వే నమః. ఓం మృద్వే నమః. ఓం వత్సలాయే నమః. ఓం మన్నవాన్వయజాయే నమః. ఓం మాయాయే నమః. ఓం మహితాయే నమః. ఓం లలితాకృతే నమః. ఓం బ్రహ్మాండపావన్యే నమః. ఓం బ్రాహ్మ్యే నమః. ఓం బ్రహ్మణ్యాయే నమః. ఓం బ్రహ్మరూపిణ్యే నమః. ఓం రంగాంబికాసుతాయే నమః. ఓం రమ్యాయే నమః. ఓం రాజరాజేశ్వర్యే నమః. ఓం క్షమాయే నమః. ఓం చిదానందాయే నమః. ఓం చిదాకారాయే నమః. ఓం చిద్వేద్యాయ నమః. ఓం అర్కపురీ స్థితాయ నమః. ఓం బాటలాంగే నమః.
ఓం పాపఘ్నే నమః ఓం పురాణ్యే నమః ఓం పుణ్యదర్శనాయ నమః ఓం అగ్నిగర్భాయ నమః ఓం ఆర్తిభారజ్ఞే నమః ఓం గమ్యాయ నమః ఓం అగమ్యాయ నమః ఓం సురిసుతాయ నమః ఓం సరస్వత్యే నమః ఓం జగద్ధాత్రే నమః ఓం భర్త్రే నమః ఓం హంత్రే నమః ఓం శివేక్షణాయ నమః ఓం హృత్యాయ నమః ఓం ఉదారహృదయాయ నమః ఓం సదయాయ నమః ఓం జగదీశ్వర్యే నమః ఓం లక్ష్మీ నమః ఓం లాలనాలోలాయ నమః ఓం బాలాయ నమః ఓం శ్రీలాయ నమః ఓం నిశ్చలాయ నమః ఓం మహోదర్యే నమః ఓం మహాశక్తియే నమః ఓం మాధవ్యే నమః ఓం మహోదయాయ నమః ఓం దుర్గాయ నమః ఓం దుర్గమచారిత్రాయ నమః ఓం దుఃఖజ్ఞే నమః ఓం దౌష్ట్యవార్ణ్యే నమః ఓం ధీరాయ నమః ఓం గభీరాయ నమః ఓం గంభీరవచనాయ నమః ఓం అపారస్థితాయ నమః ఓం గుణాతీతాయ నమః ఓం గుణాధారాయ నమః ఓం కాంతితాయ నమః ఓం ధ్వాంతరూపిణ్యే నమః ఓం సర్వస్థితాయ నమః ఓం సర్వదృశ్యాయ నమః ఓం సకలాయ నమః ఓం సర్వభావితాయ నమః ఓం ప్రేమార్ద్రాయ నమః ఓం ప్రేమరూపిణ్యే నమః ఓం ప్రేమరూపాయ నమః ఓం ప్రియాంబాయ నమః ఓం ప్రియభర్తృకాయ నమః ఓం ప్రేమసృజనాయ నమః ఓం ప్రేష్ఠాయ నమః ఓం ప్రేమదాయ నమః ఓం ప్రియపుత్రకాయ నమః ఓం అన్నపూర్ణాయ నమః ఓం జగత్పూర్ణాయ నమః ఓం పూర్ణచంద్రాననాయ నమః ఓం శివాయ నమః ఓం సుధాపూర్ణాయ నమః ఓం సువర్ణాభాయ నమః ఓం వసిన్యే నమః ఓం యశస్విన్యే నమః ఓం అభిషేక ప్రియాయ నమః ఓం ఆద్యాయ నమః ఓం ప్రసన్నాయ నమః ఓం భాతృసేవిన్యే నమః ఓం ప్రశాంతాయ నమః ఓం పరమర్షీడ్యాయ నమః ఓం పరమాయ నమః ఓం పరాత్పరాయ నమః ఓం శృతి సీమంతకలితాయ నమః ఓం శుద్ధాయ నమః ఓం బుద్ధాయ నమః ఓం సుభాషిణ్యే నమః ఓం విశ్వసమ్మోహిన్యే నమః ఓం విద్యాయ నమః ఓం విశిష్టాయ నమః ఓం విశ్వరూపిణ్యే నమః ఓం బాధాప్రియాయ నమః ఓం అనలాసృష్టాయ నమః ఓం గదాభీష్టాయ నమః ఓం అహిచుంబితాయ నమః ఓం అపూర్వచారిత్రాయ నమః ఓం అగ్నేయాయ నమః ఓం విచిత్రాయ నమః ఓం విశ్వవందితాయ నమః ఓం ఐం క్లీం హ్రీం శ్రీం ఓం అనసూయా మహాదేవ్యే నమో నమః ఓం ఐం క్లీం హ్రీం శ్రీం ఓం శ్రీ హైమోతి మహాదేవ్యే నమః ఓం ఐం క్లీం హ్రీం శ్రీం ఓం శ్రీ అనసూయా మహాదేవ్యే నమో నమః ఓం ఐం క్లీం హ్రీం శ్రీం ఓం శ్రీ హైమోదీశ్వరి అనసూయా మహాదేవ్యే నమో నమః ఓం అనసూయా మహాదేవ్యే నమో నమః. ప్రారంభమవుతుంది. అమ్మవారి వ్రతం కథలు ప్రారంభమవుతున్నాయి. అందరూ త్రికరణ శుద్ధితో భక్తి జ్ఞాన వైరాగ్యంతో చక్కగా మనసా వాచా కర్మణ లయం చేసి కథల మీద ఎటువంటి ధ్యాస పెట్టుకోకుండా అమ్మవారి మీదే మీ యొక్క భక్తి నిశ్చలంగా ఉంచేట్టుగా చూసుకొని 2 గింజలు అక్షతలు తీసుకొని పట్టుకొని ఆయన శ్రీమన్నారాయణ గారు కథాశ్రవణం చేస్తారు. అందరూ కూడా కథాశ్రవణం చేస్తూ ఆయన పఠనం చేస్తారు. కథాపఠనం మీరందరూ శ్రవణం చేస్తూ చక్కగా భక్తి శ్రద్ధలతో వినండి. జయ హో మాత. అనసూయా వ్రత కల్పంలో ఈ అనసూయా వ్రత కల్పంలో మొదటి అధ్యాయం అమ్మవారి యొక్క అవతరణ. అమ్మ ఎక్కడ పుట్టారు, ఎప్పుడు జరిగింది, ఆ జననం జరిగినప్పుడు జరిగినటువంటి సంఘటనలు ఏమిటి అనేటువంటిది ఒక అధ్యాయం. వేదాంతవనములో ఒక పారిజాతం పరిమళించింది, ఆధ్యాత్మిక సారస్వతములో ఒక నవీన పదకోశం ప్రభవించింది, సాధకులకు మార్గం సుగమమయ్యింది, ముముక్షువులకు మోక్షమే చేరువయ్యింది, సర్వజనుల ఆదివ్యాధులకు ఒక దివ్య ఔషధం లభించింది, ఇహ పరములకు ఒక స్వర్ణవారధి నిర్మాణమయ్యింది. వీటన్నిటికీ కారణమెవరు? ఒక అబల సామాన్య మానవాంగన, 2 కాళ్ళు 2 చేతులు ఒకే తల. సామాన్య మానవ దేహానికి అతీత లక్షణాలేవి మన చర్మశక్షువులకు దృశ్యమానము కావు. కానీ ఆ మనస్సు ఎంత గంభీరమో ఎవరు కొలవగలరు? ఆ హృదయము ఎంత మార్దవమో ఎవరు చెప్పగలరు? పరిమితమైన తద్రూపములో దాగిన అనంత శక్తిని ఎవరు ఊహించగలరు? ఆ కన్నులలో జ్వలించే సూర్యకోటి ప్రభలను ఎవరు అభివర్ణించగలరు? ఆ కన్నుల నుండి జాలువారే కోటి చంద్రుల చల్లదనాన్ని ఎవరు వివరించగలరు? ఆమె చూపించే ఆదరణకు అనురాగానికి ఎవరు విలువ కట్టగలరు? ఆమె నేడు జిల్లెలమూడిలో దేవాలయములో సుప్రతిష్ఠయ్యై అమ్మ అని పిలువబడుతూ లోకములో నలుమూలల ఎందరి చేతనో ప్రేమించబడుతూ
ఉపాసించబడుతూ ఆరాధింపబడుతూ ఉన్నది. ఆ అమ్మ 1923 మార్చి 28వ తేదీ రుద్రోద్ఘారి చైత్రశుద్ధ ఏకాదశి బుధవారం అరుణోదయ కాలములో దక్షిణ భారతదేశములోని ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా మన్నవ గ్రామములో చెన్నకేశవ స్వామి ఆలయములో జేగంటలు మ్రోగుతుండగా, పక్షులు ప్రపంచానికి మేలుకొలుపులు పాడుతుండగా, జగతి చీకటి ముసుగు కప్పుకొని కాంతులు ప్రసవించడానికి నొప్పులు పడుతుండగా, మందమలయ నిలయాలు ఉపచారము సలుపుతుండగా, దేవాలయము నుండి బయలుదేరిన మంగళ వాద్యాలు లోకానికి శుభ సందేశం ఇస్తుండగా, ఒక సామాన్య గృహాన ఒక సాధారణమైన ఆడపిల్లయై అమ్మ ఆవిర్భవించింది. అమ్మ భూమి మీద పడగానే మంత్రసాని గొల్లనాగమ్మ బొడ్డు కొయ్యటానికి చాకు దారము తీసుకొని, ఆ రోజుల్లో ఇన్ని హాస్పిటల్ లేవు కాబట్టి మన పెద్దవాళ్ళందరికీ తెలుసు, పల్లెటూళ్ళలో ప్రసవం అయితే మంత్రసానులని కొంతమంది ఉండేవారు. కొంతమంది వారు వచ్చి ఆ కార్యక్రమాన్ని జరుపుతూ ఉండేవారు. అట్లాగే అమ్మకు కూడా 1923 కదండి, ఇప్పటికీ 100 సంవత్సరాల క్రితం 2023కు అమ్మకు 100 సంవత్సరాలు వచ్చినాయి. ఆ శత జయంతి వేడుకలని జిల్లెలమూడిలో 5 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. అనేక మంది మహాత్ములు, అనేక మంది పెద్దలు, అనేక మంది రాజకీయవేత్తలు, అనేక మంది ఆధ్యాత్మికవేత్తలు ఆ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క శుభాశీస్సులు పొందటం జరిగింది. మంత్రసాని గొల్లనాగమ్మ బొడ్డు కొయ్యటానికి చాకు దారము తీసుకుని ఆ బొడ్డుకు ఎన్ని చుట్లు చుట్టినా మామూలు దారం మిగిలింది. ఇంత పెద్ద దారం ఎక్కడది అని విసుక్కుంటూ ఆ బొడ్డు కొయ్యటానికి చాకు పట్టుకున్నది. చాకు చాలా పొడవుగా త్రిశూలము మాదిరిగా కనబడుతూ చేతికి అమరలేదు. ఆశ్చర్యంతో ఆ బొడ్డు వంక చూడగానే ఆ బొడ్డులోని బుడుపు శంఖం వలె కనిపించింది. కానీ ఇంకా తరచి చూసేటప్పటికి ఆ బొడ్డు కమలము వలె అతి కోమలంగా, అందులో ఎవరో సర్వాలంకార శోభితి అయిన ఒక స్త్రీ నిలబడినట్లు కనబడింది. ఆ మంత్రసాని అనుకుంటాంది, ఈ పిల్ల పుట్టడమే గాలితో పుట్టింది, ఎన్నాళ్ళకు నయమవుతుందో అని అనుకుంటూ ఉండగానే ఆ కమలములో ఉన్న రేకులు ఊగుతూ అందులో ఉన్న బొమ్మ గిరగిరా తిరుగుతూ కనబడింది. తన కళ్ళు తిరుగుతూ ఉన్నవేమోనని ఆ మంత్రసాన్ని కళ్ళు మూసుకుని కూర్చున్నది. కొంతసేపటికి కళ్ళు తెరవగా కొద్ది దారము మామూలు చాకు కనిపించాయి. అప్పుడు బొడ్డు కోసింది. ఆ ప్రక్కనున్న వారు అడుగుతున్నారు, ఇంత ఆలస్యమైందేమిటి అంటే, కళ్ళు తిరిగాయని అబద్ధమే చెప్పింది, కానీ ఆమె మనసు ఆ అదృశ్యమైనటువంటి ఆ దృశ్యం మీదే లగ్నమై ఉంది. అంతలో తాతగారు అంటే అమ్మగారు తండ్రిని మనం ఏమని పిలుస్తాం? తాతగారు అని పిలుస్తాం కదా, అంటే అమ్మగారు తండ్రి. ఆ తాతగారు ఇంతకీ నక్షత్రం ఏమిటో చూద్దామని పంచాంగం తెరవగానే అదే పేజీలో చైత్రశుద్ధ ఏకాదశి బుధవారం ఆశ్లేష నక్షత్రం 4వ పాదం వజ్యము అని ఉన్నది. ఈరోజు అనుకున్నాం కదా మనము ఏకాదశి బుధవారం, కాబట్టి అమ్మ పుట్టినటువంటి ఆ బుధవారం నాడే అమ్మ యొక్క వ్రతాన్ని మనం చేసుకుంటున్నాం. శాంతి చేయించవలసిన నక్షత్రము అని తెనాలిలో వాళ్ళ మామగారికి ఉత్తరము వ్రాసి కనుక్కోవాలని అనుకుంటూ ఆ అమ్మమ్మ అంటే భార్య దగ్గరకు వెళ్ళి చూస్తూ నిలబడ్డారు. ఆ అమ్మమ్మ గారు కళ్ళు మూసుకుని పడుకుంది. కానీ ఆమె మనసులో ఏదో ఒక బరువైనది, తనకు మించినది ప్రక్కలో ఉన్నట్లు తోచి వారు వస్తే బాగుంటుంది అని అనుకున్నారు. ఈ సంగతి వారికి చెప్పుకుందామని ఆ కళ్ళు తెరవగానే ఆ తాతగారు భర్తగారు ఎదుటిగానే ఉన్నారు. ఉభయులకు ఒకేసారి కన్నీళ్లు వచ్చాయి. అమ్మమ్మ ఆ తాతగారిని పిల్లను చూడమన్నట్లుగా తల ఊపితే, అదే సమయంలో అప్పుడే పుట్టినటువంటి ఆ పసిగుడ్డ అమ్మ కదిలి ఒకసారి తాతగారి వైపు, ఒకసారి అమ్మగారి వైపు తల తిప్పి చూసింది. అమ్మకు పురిటి స్నానము చేయించేందుకు గ్రామంలో ఉన్నటువంటి 500 ఇళ్లకు చెప్పి వస్తే అనుకోకుండా 108 మంది 108 బిందెలు నీళ్లు తీసుకువచ్చారు. ఈ 108కి ఒక ప్రత్యేకత ఉన్నది. అందుకనే మనం 108 మందితో ఈ వ్రతం చేపిద్దామని.
అష్టోత్తర శతనామావళి అంటారు. భగవంతుడి యొక్క నామాలు 108 నామాలతో పూజిస్తూ ఉంటాం. ఆ 108 ఒక ప్రత్యేకత ఉంది. అట్లా 108 ఇళ్ల వాళ్ళు 108 బిందులు నీళ్లు తీసుకొస్తే దాంట్లోంచి 108 చెంబులు నీళ్లు తీసి అమ్మకు స్నానం చేయిస్తారు. 27వ రోజున బారసాల, హోమశాంతి, సకల దానాలతో నవగ్రహ జపాలతో శాంతి పూర్తయింది. మనం ఇప్పుడేమనుకుంటున్నాం, జననం అంటే బిడ్డ పుట్టగానే సంతోషపడుతున్నాం. ఏదైనా శాంతి చేయవలసినటువంటి నక్షత్రం అనగానే మనకు అనుమానం వస్తుంది. ఇదంతా బ్రాహ్మణులు పెట్టింది, వాళ్ళు ఏదో డబ్బుల కోసం చేయిస్తున్నారని మనం ఊహిస్తున్నాం. కాదు కాదు, ఇది 100 సంవత్సరాల క్రితమే ప్రారంభమయ్యింది. 1923లో అమ్మ పుట్టినటువంటి నక్షత్ర ప్రకారంగా శాంతి చేయించవలసినటువంటి నక్షత్రం కాబట్టి ఆ పెద్దలు శాంతి చేయించారు. కాబట్టి